నమస్కారం. మనతో పాటు అందశ్రీ ఉన్నారు. అందశ్రీ అంటే ఆయన లోకకవి, ప్రకృతి కవి, ప్రజాకవి. తెలంగాణ జాతికి గొప్ప గీతాన్ని అందించారు. కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందిన కవియే కాదు ఆయన, మొత్తం ఈ భారతదేశానికి చెందిన కవి, మనిషికి సంబంధించిన కవి, కేవలం ఒక భాషకు చెందిన కవి కాదు. అందుకే ఆయన ప్రకృతి కవి అన్నారు, లోకకవి అన్నారు. అటువంటి అందశ్రీతో మనం ఉన్నాము. వారిని అడిగి వారి పాట ప్రయాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్కారం శర్మ. నమస్కారం అన్న. చాలా రోజులు గెలిచినాం. చాలా రోజులు కలిసాము. పాట కలిపింది అన్న. అందశ్రీ కోరికపై పోతన్న గారు అంటే ఆయనకు చాలా ఇష్టము, కొప్పరపకోలు అంటే చాలా ఇష్టము. వాళ్ళిద్దరిని తలుచుకుందాము, వాళ్ళ పద్యాలతోనే మొదలు పెడదామని ఇంటర్వ్యూకి ముందే అన్నారు. అందుకని అన్న కోరికపై పోతన్న పద్యంతో, కొప్పరపకోల పద్యంతో మనం ఈ ఇంటర్వ్యూని మొదలు పెడుతున్నాం. ముందు పోతన్న పద్యం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేలుపుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధియూత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మకు నమస్కారం. అమ్మకు నమస్కారం. అమ్మకు శరణాగతి. అమ్మకు శరణాగతి. రెండవ పద్యము ఆశకవి చక్రవర్తులుగా, అవధాన కవి సమ్రాట్టులుగా తెలుగు నేలని ఏలిన జంట కవులు కొప్పరప సోదర కవులు అంటే అన్న అందశ్రీకి చాలా ఇష్టం. వాళ్ళని ఒక కులదైవంగా ఆయన భావిస్తారు. ఎందుకంటే ఆయన కూడా ఆశుకవి కాబట్టి. ఏ కులము అంటే ఆయన కవి కులం. అందుకని ఆయన కవి కులానికి పితామహులైన కొప్పరప కవుల పద్యాన్ని మనవి చేస్తాను. ఈ పద్యం కూడా కొప్పరప కవులు ఆసువుగా అప్పటికప్పుడు చెప్పింది, కూర్చొని రాసిన పద్యం కాదు. అది అన్నకు చాలా ఇష్టమైన పద్యము. మొన్న కూడా ఒక ప్రభుత్వ ఆ ఉత్సవం రోజు కూడా, దానికి ముందు రోజు ఈ పద్యాన్ని ప్రత్యేకంగా నాతో రాయించుకొని ఆ పద్యం మళ్ళీ చెవులో చెప్పమన్నాడు. ఎందుకంటే మంత్రాక్షర మహితమైన పద్యం ఇది. అమ్మవారిని సాక్షాత్కరించుకుంటూ, దర్శనం చేసుకుంటూ, ఆసువుగా అమ్మను ఊహించుకుంటూ, అప్పటికప్పుడు అమ్మను దర్శనం చేసుకుంటూ కొప్పరపకోలు చెప్పిన పద్యం ఇది. అన్నకు చాలా ఇష్టమైన పద్యాన్ని మనవి చేసి మనం మిగతా నీలాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకర స్వామి వెలయ పవలు రాతిరి సేయు భద్ర తాటంకముల్ దరహాసరుచి ధగ ధగ వెలుంగ త్రయ్యంత వేణి పద్మజురాణి హరిరాణి చెలికారమున కెలంకుల మెలంగ కెంగేలి రాచిల్క క్రీడార్థ మెసరేగి ప్రణవాక్షరార్థముపన్యసింప కమ్ర ముక్తాఫల అమల గగనవాహిని పయక్కణ పంక్తి వందేయటంచు విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. నమస్సు నమస్సు నమస్సు. అమ్మా శరణాగతి. అన్న, నీ పాట అందరికీ పరిచయము. నీకు పాటతో పాటు పద్యం అంటే చాలా ఇష్టము, హరికథలు ఇష్టము, బుర్రకథలు ఇష్టము. అక్కడి నుంచే నీ ప్రయాణం. యక్షగానాలు ఇష్టము. నీకు పోతన్న అంటే ఎందుకు అంత ఇష్టము? ఈ పద్యం అంటే నీకు ఎందుకు అంత ఇష్టం? పోతన్న అంటే ఎందుకు ఇష్టం అంటే, తను పుట్టిన నేల మీద, తను నడయాడిన నేల మీద తన పాదధూళి గాలితరగలపై ఊరేగుతూ ఎక్కడనో చిక్కుబడి నా హృదయములో, నా హృదయాంతరాల్లో ఎక్కడనో అది మొలకెత్తింది. కవి ఇలా కూడా ఉంటాడా? ఎందుకు ఈయన అడుగుల్లో అడుగేసేతందుకు, తను ఈదిన సాహిత్యపు సుజ్ఞానపు మడుగుల్లో, తన నుడుగుల్లో, ఈ జాతికి పట్టిన శిఖరాగ్రపు గొడుగుల్లో ఎందుకు సేదతీరొద్దు అని చిన్న స్వప్నం, చిన్న కళ. ఆ రీతిగా 600 సంవత్సరాల తరువాత వాగ్దేవిని చూపు వసుధనాపై నుండ కవితకేమి కొదువ కన్నతల్లి కావ్యమాలగ నీదు కంటాన తరించ కవిత ఉప్పొంగదా కల్పవల్లి సంగీత సాహిత్య సౌరభాలను చాట పరుగెత్తు నా పాట ప్రజల నోట సహజంగా వరిసించు సలలితమ్ముగనాలు సాహితీ విలువల సాక్షిగాను కవిత నేరాయ చేచాచి కాసులడుగా సిరులకెప్పుడు నిన్నమ్మ సిగ్గుమాలి మట్టి మోసైన బ్రతుకిలా నెట్టుకొందు వసుధ వినిపించు నీయాన వాక్కులమ్మ, వసుధ వినిపించు నీయాన వాక్కులమ్మ. పోతనామాత్యుడు ఈ దేశపు కవే కాదు, నా దేశానికి, నా దేహానికి తండ్రి కదా. అంతే. ఈ తెలంగాణ మట్టికి, ఈ తెలుగు నేలకు, మొత్తము దేశానికి నా దేహానికి తండ్రి. కాబట్టి తన అడుగుల్లో అడుగేసి మీ ముందట మాట్లాడే అదృష్టము కలిగించినందుకు ఈ నేలకు
నేను వినమ్ర నమస్కారాలు చేస్తున్నా తండ్రి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నువ్వు చదివిన పాట పంక్తులు ఉన్నాయి కదా, నేను ఎవరికి నా కవిత్వాన్ని ఒకటి దగ్గర తాకట్టు పెట్టను, ఒకటి దగ్గర అమ్మను, ఒకటి దగ్గర లొంగను, ఆ సరస్వతిని అమ్మని అలాగా నా పీఠం పైన నెత్తిపైన పెట్టుకుంటాను అంటే ఇరుముడి కట్టుకొని మోస్తారు వస్తానన్నావు కదా. ఇప్పుడు పోతన్న గారి పద్యం ఒకటి ఉంది కదా, ఆయన పద్యం బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకను కూడలకిచ్చి గైకను అప్పడుపు కూడి భుజించుట కంటే ఆలికులైననేమి సత్కవులు అన్నాడు ఆయన. నేను పొలం దున్నైనా బతుకుతాను కానీ నా కవిత్వాన్ని మోచైన బ్రతుకిలా నెట్టుకొందు. నీ పాట పైన ఆ పద్యం నువ్వు చదివావా లేదో గతంలో తెలియదు కానీ నీ పాట పైన పోతన్న పద్యం ప్రభావం కానీ పోలిక కానీ కనిపిస్తుంది కదా. కదా బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకను కోళ్ళలకిచ్చి గైకను ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి అన్నాడు. నేను అదే నాగలి గట్టిన నేల నుంచి వచ్చిన కదా, అదే గట్టిన కూడా నేల, ఇక్కడ కాలుకు పాదములో కాలుగర్ర కూడా పడుతుంది దున్నుతున్నప్పుడు. ఆ భూమిపుత్రుడు ఆ నేపథ్యము నుంచి ఆయన పాదధూళి సోకినందుక, ఆ నేలలో పుట్టినందుక, కాకతి గడ్డ మీద పురుడు పోసుకున్నందుక, కన్నోళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ కవిత్వంగా నన్ను గన్న కవులు ఇక్కడ ఈ నేల మీద అజేయంగా తెలుగు నేలంత కదా నాన్న, తెలుగు నేలంత కదా. అందుకోసం నేను కవి పరంపరకు శరణాగతి. తర్వాత అన్న నీకు కొప్పరపు కవులంటే ఎందుకు ఇష్టము? నువ్వు కూడా ఆసువుగా ఇప్పుడు ఇందాక మాట్లాడావు, ఉడుగులు మడుగులు అడుగులు గొడుగులు అన్నావు. ఇవన్నీ ఇప్పటికిప్పుడు నువ్వు ఆసుగా చెప్పిన మాటలే. అంటే ఆసుగా నువ్వు పాట కానీ పద్యం కానీ ఏదైనా కానీ ఆసుగా మాట్లాడటం, ఆసు కవిత్వం అనేది ఆ పరంపరలో నువ్వు కూడా ఉన్నావు. నీకు కొప్పరపు కవులంటే ఎందుకు అంత ఇష్టము? ఎందుకు ఇష్టం అంటే మనకు తిరుపతి వెంకట కవులే ఈ ప్రపంచానికి కవిత చక్రవర్తులుగా, కవిత ఉద్దండులుగా, కవిత శిఖరాలుగా వెలుగొంది ఏలిండ్రి తెలుగు నేలను. తదనంతరము రామకృష్ణ కవులు, తదనంతరము కవి సామ్రాటు విశ్వనాథుడు, అక్కడ జాషువా. ఒక్కొక్కరి ఇక్కడ జత చూసుకున్నప్పుడు వీళ్ళు ఇంత గొప్ప ప్రతిభావంతులు అని ఏమారకుండా తెలుగు సాహిత్యాన్ని చదువుకోవాలనుకున్నప్పుడు నాకు ఒక్కసారి మెదడు మీద, నా తల మీద పిడుగుబడ్డ ఒక ఆలోచన వస్తుంది. అది సచ్చి ఏ లోకాన పోయిండో తండ్రి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మకథను చూస్తున్నప్పుడు నాకిష్టమైన కవులు ఈ తెలుగు నేలన కాదు ఈ భారతదేశాన కాదు ప్రపంచ పటాన అలాంటి కవులు పుట్టిండ్రు, రేపు పుడతారనే నమ్మకము నాకు లేదు. కాబట్టి తెలుగు భాష ఉద్ధరణ కోసం గిడుగు రామమూర్తి పంతులు, హరికథ పితామహుడిగా ఆయన ఆదిభట్ల నారాయణదాసు వీళ్ళని చెప్పుతూ ఒకసారి నా ఆరాధ్య దైవాలుగా నేను మా కొప్పరపు కవుల మీద ఈ కొడుకులు నీడకు సరిపోగలరా అంటాడు ఆయన, శ్రీపాద సుబ్రహ్మణ్య. ఆయన ద్వారా కొప్పరపు కవులు తెలుసుకున్నావు. తిరుపతి కవులు అంటే ఆయనకు సత్సేమిర ఎంట్రుక వాసిష్టం ఉండదు. ఓరి నీ అమ్మ ఇదేంది ఇట్లున్నదా వీళ్ళది అంటే ఎందుకు వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అంటాడంటే కొప్పరపు కవుల కోసం ఒక్కడు 1 గంటన 60 నిమిషాలు ఒక కవి ఒక పద్యాన్ని ఆశువుగా చెప్పాలన్నా తన మస్తిష్కములోకి తీసి అంటే జ్ఞాపకంగా చెప్పాలన్నా నాకు ఒక పద్యం 1 గంటల రాస్తాడని నమ్మకం కూడా నాకు లేదు. లాగా చెయ్యి తిరిగి కొమ్ములు తిరిగిన వాళ్ళు రాస్తే 1 పద్యమో 2 పద్యాలు చెప్పొచ్చు. లేకపోతే ఇంకా ఆరితేరిన వాళ్ళు ఏమారక నిమిషానికి సెకండ్కు 1 పద్యం చదివినా 60 పద్యాలు మాత్రమే చెప్పగలరు ఇక భూమి మీద గంటకి. అంతే, గంటకు 60 పద్యాలు చెప్పగలరేమో, అది కూడా నమ్మకం నాకు చాలదు. కానీ అప్పచెప్పడం నాకు నమ్మకం లేదు. కానీ నా తండ్రులు అసలు వాళ్ళు మనుషులుగా అవతారం ఎత్తినట్ట మా అమ్మే వచ్చి వాళ్ళ రూపాన వందంగా 2 రూపాలు చెందిందా, ఏకోన్ముఖమైన మా అమ్మ ఆ ద్వందంగా 2 రూపాలుగా అవతరించి కవిత్వాన్ని ఈ దేశానికి వెదజల్లిందా వాళ్ళ రూపేణ. గంటకు 700 పద్యాలేంది, ఏంటిది ఇది నమ్మాలా? అది కూడా రావు, మిస్సులు గన్ను కూడా ఆ వేగాన్ని అందుకోదు. అంటే ఆంజనేయ స్వామి వేగమే. గంటకు వాయువేగాల మీద 700 పద్యాలు
కలం పట్టకుండా కాగితం ముట్టకుండా కంఠాన్ని శృతి చేసుకోకుండా వాళ్ళు పలికిన ఆ పలుకులు నిజంగా నాకు తెలిసి ఈ భారతదేశానికి నాకు నచ్చిన భారతీయ ధర్మాలలో ఇద్దరు చాలా గొప్పగా ఉంటారు నాన్న. ఒకడు శుకుడు, రెండు అష్టవక్రుడు. వీటికి పూర్తి విరుద్ధమైన ద్రోహాలు ఇవి. అంతటి అష్టవక్రుడిలో ఉన్న ధిక్కారం, సుఖమహర్షిలో ఉన్న సామ్యత, సాంద్రత, ఒక శాంతి కపోతాలుగా ఈ ఇద్దరుగా పుట్టినరా అనిపించింది నాకు. పద్యంలో కవిత్వంలో వేగం ఉంటుంది, మనుషులుగా శాంత స్వభావాలు, మంచివాళ్ళు కదా. కాబట్టి అప్పటి నుంచి నా అదృష్టం కొద్దీ సుబ్రహ్మణ్య శాస్త్రిని చూడాలనుకున్నా, బతికుంటే నిజంగా దత్తత తీసుకున్నట్టుని ఆయన జీవన యాత్ర గడిపిన విధానాన్ని చూస్తే ఇయ్యాల నేను ఆయన బతికుంటే కాళ్ళు తల కొట్టి ఆ పాదాల మీద నేను దత్తత తీసుకుంటారా, ఈ కొడుకులతో ఏమో గొడవ నీకు అనుకునేటోని. అలాగనే కొప్పరపు కవుల వారసత్వ పరంపరను ఎప్పుడన్నా దర్శించగలనా అని నాకు ఎప్పుడు ఉండేది. కానీ శర్మ ఒక మాట చెప్తున్నా, 1974 నుంచి నా మెదడు మీద మొలకెత్తిన శబ్దం ఏది వృధా కాదు, నాకు దృశ్యమానమై వచ్చిన సందర్భం ఏది వృధా కాలేదు. మరి ఎందుకో నీ మనసులో ఎందుకో ఇప్పుడు కొప్పరపు కోల్ని చూడలేకపోయాం, వాళ్ళ సంతానాన్ని చూడగలమా అను. శ్రీపాద వారి సాహిత్యం చదువుకునే అదృష్టం ఉంది నాకు. అవును. కానీ కొప్పర కవుల రక్తపు పంచుకున్న తన బిడ్డ సంతానంగా ఇంతటి మంత్రదష్ట అయిన బిడ్డ నా కళ్ళ ముందట నాకు సోదరునంత ఆలింగనము, హృదయాలింగనం చేసుకొని నన్ను, ఇది రెండో ఇంటర్వ్యూ. అవును అవును, మీతో అంతే. నాకు రెండో ఇంటర్వ్యూ. మనకి ఇంటర్వ్యూ అంటే మనం హాయిగా మాట్లాడుకుంటాం. అందుకోసం ఆ మాతామహులకు, కవిత పితామహులకు శరణగతి. మనం ప్రశ్నలకు వద్దాం. కొప్పరపు కవుల యొక్క ఆశుకవిత్వ వారసత్వము, వాళ్ళ యొక్క వేగము, అలాగే వాళ్ళ యొక్క క్యారెక్టర్ శీలము, వాళ్ళ యొక్క ఉపాసన, వాటన్నిటి గురించి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ద్వారా ఆయన రాసిన పుస్తకాల్లో చదువుకొని వాళ్ళపైన మక్కువ పెంచుకున్నాం. వాళ్ళంటే ఆరాధనాభావం పెంచుకున్నాం. ఆరాధన, ఉపాసన, ఆరాధన దైవంలాగా భావిస్తాం. అలాగే పోతన్న గారి నేల పుత్రుడుగా, నేల అంటే కేవలం తెలంగాణ వరంగల్ అని కాదు, ఈ భూమి పుత్రుడుగా ఆయన్ని ఆరాధనగా భావిస్తావు. సో ఆ రెండు చరణాలుగా నువ్వు భావిస్తావు. ఎప్పుడు అమ్మకు శరణాగతి అంటూ నువ్వు ఎప్పుడు నిరంతరం, నీకు అమ్మ అమ్మ అనే శబ్దం నీకు ఎప్పుడు నిరంతరం వస్తూ ఉంటుంది. ఇక పాటను నమ్ముకోలేదు నువ్వు, పాటని నమ్ముకున్నందుకు ఇంత ప్రయాణంలో జాతి కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని ఒక గీతం నువ్వు ఆ రోజున సందర్భంలో, ఆ ఉద్యమ నేపథ్యంలో రాసినప్పుడు, అది ఈరోజు ఇంత ప్రయాణం చేస్తుందని, ఇంత చరిత్ర సృష్టిస్తుందని ఆ రోజు నువ్వు అనుకున్నావా? అనుకోలేదు, ఏ రోజు అనుకోలేదు. అది కామారెడ్డి దుమ్దాము, కామారెడ్డి గంజిలో దుమ్దాము ఏ పాట ముందు వాడాలి, ఏ పాట ఎత్తుకోవాలన్నప్పుడు, అయ్యో తెలంగాణకు పాడుకునేందుకు ఒక పాట లేదా, సత్యలోకాన పోయిండు గూడంజనను, నిజంగా నా దగ్గర నా సమీపాన కలిసి నడుస్తున్న గోరెట్టె వెంకన్నను, ఈ ఇద్దరిని పాడమన్నప్పుడు వాళ్ళు అన్న లేదు మంచికో చెడుకో, ఇప్పుడు బాలకృష్ణ గారిని కూడా గుర్తు చేయాలి ఇక్కడ. అది తెలంగాణ నేపథ్యం కోసం పుట్టిన ధూమ్ధామ్, ఒక సాంస్కృతిక సేన అన్నది. కోటి గుండెలను దుందుబులు చేసుకొని మ్రోగించిన ధూమ్ధామ్ తదనంతరం దుకాణమైంది. వాళ్ళ దరిద్రం వాళ్ళకు వదిలేద్దామన్నా, దాన్ని ఇప్పుడు ఆ సమస్య కాదు. ఇప్పుడు ఆ పాట పుట్టుకకు కారణము, ధూమ్ధామ్ పుట్టుకకు కారణము కామారెడ్డి. ఎందుకంటే నేను ఓరుగల్లు ఒక జీతగాడిగా ఓరుగల్లు నేలగన్నది కానీ అందశ్రీ పురుడు పోసుకున్న నేల మాత్రము, అందశ్రీని కవిగా గన్న నేల ఇందూరే. నేను బతుకు తెరువు కోసం ఉపర పని, టాపి పని నేర్చుకోవడానికి పోయినప్పుడు శంకర్ మహారాజని శృంగేరి సాధు పుంగవుడి ఆశీస్సులు, అజేయమైన ఉపనయన ధర్మాలు, ఆయననే నాకు మండల దీక్షనిచ్చి, అరే ఎంగిలి పాటలు పాడకురా, ఈ ఎంగిలి కవిత్వాలు పద్యాలు వద్దురా, నీలో అమ్మ కొలువై ఉన్నది దాన్ని అడుగురా అని అన్న మాట నా జీవితకాలం కాదు, ఎన్ని జన్మలకైనా. అందుకోసము ఆ మహనీయుల మాట మంత్రమై, నిజంగా ఒక అనాథను, ఒక అనామకుని మీ దగ్గర ఒక మహాపండితుల వారసత్వంగా కూర్చున్న నీ ముందట 4 మాటలు మాట్లాడుకునే అదృష్టం వచ్చినప్పుడు ఈ నేలకు నన్ను గన్న
అన్ని తానై నన్ను నడుపుతున్న ఈ వాక్కు తెలుగు శబ్దం కదా, అవును. తెలుగు నుడిగారం కదా, తెలుగు పదబంధం కదా. ఇటు తెలంగాణ పలుకుబడి కాదనను, అయినా భాష భాష తెలుగే కదా, మాండలికాలు కదా. వేరుండవు. ఆ తెలుగు వెలుగే కదా మన జీవనం ఇవాళ రాదారులు, దారులు రాదారులు. అలా పుట్టింది ఆ పాట ఉద్యమ నేపథ్యంలో. ఆ ఉద్యమ నేపథ్యంలో ఆ పాట పుట్టినప్పుడు ఇంత చరిత్ర ఇలా అవుతుందని మనం ఊహించలేదు. ఏది కాదు నాన్న, కలనైన ఊహించని కంకణం అది, అదే కలనైన ఊహించని కార్యోను ముఖం అది, కలనైన ఊహించని తెలంగాణ ప్రభాత గీతం అది, కలనైన ఊహించని ప్రజల నా తెలంగాణ 4.5 కోట్ల గుండె సప్పుడు శరణాగతి తెలంగాణ. అన్న, ఈ పాటను నువ్వు జాతికి అంకితం చేస్తూ ఈ జాతి కోసం ఆ గీతాన్ని ఎన్నో ఏళ్ల క్రితం రాశావు. ఎన్నో ఏళ్ల నుంచి ఆ గీతం అన్ని రకాల పండితులు, పామరులు, అన్ని ప్రాంతాల వారికి కూడా ఆ గీతం మారుమోగింది. చాలామందికి నాలుగుపై ఆ నాట్యం చేస్తూ ఉంటుంది, ఉద్యమాన్ని ఊపింది. ఉద్యమం తర్వాత కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ పాట చాలామందికి ఇష్టమైన పాట, చాలామందికి ఆ పాట వచ్చు. అయితే ఇటీవలే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన, తెలంగాణ ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన నీ పాట పట్ల నువ్వండే ఒక ఇష్టము, ఆ పాట మీద అభిమానము, గౌరవంతో దాన్ని ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఒక అధికార గీతంగా దాన్ని ప్రకటించి గొప్ప ఉత్సవం చేసి నిన్ను సత్కరించి ఇవన్నీ చేశారు. ఆ సందర్భంలో నువ్వు ఆ పాట అక్కడ వాళ్ళు పాడుతూ ఉంటే నువ్వు ఆ భావోద్వేగానికి గురై ఆనంద బాష్పాలు ఆలుస్తూ ఒక ఇదిలోకి వెళ్ళావు కదా, ఆ మానసిక స్థితి ఒకసారి చెప్పండి. శర్మ ఒక్క మాట చెప్పాలి ఇప్పుడు. అది చాలామంది అనుకున్నది ఏంటి అంటే ఆనంద బాష్పాలు, కానీ అది వాస్తవానికి ఆనంద బాష్పాలు కావు. కట్టలు తెంచుకొని తన్నుకొచ్చిన దుఃఖం మాత్రమే అది. ఎందుకంటున్నానంటే పాట పుట్టుకకు కారణం ఎందూరైనప్పుడు, పాటకు పుట్టుక పురుడైన తెలంగాణ అయినందుకు ఈ పాటను ప్రజలలోకి విస్తారంగా పంపించినవాడు, ఆ పాట పరివ్యాప్తికి చేదోడు వాదోడు అయినోళ్ళదల్లా కేసీఆర్ పాత్ర అమోఘమైంది. అందులో నాకు ఎలాంటి పేచి లేదు. ఈ పాట పుట్టుకకు జన జాగరణ సేన అని ఉమాకాంతు, ఉమాపతియా ఉమాకాంత్ అనేది మాత్రం నాకు ఇక్కడ ఉమాకాంతు అని నేను అనుకుంటున్నా, ఉమాపతి కాదు. లేదు, ఈ రెండుట్ల పేరు ఉమ మాత్రం, అమ్మాయిదో మాత్రం ఉన్నదా ఉమ దే ఉన్నది. ఆయన జాగరణ సేన అని తెలంగాణ ఒక రక్షణ వలయంగా 1,00,000 మంది యువకులతోటి అది ప్రవేశపెట్టినప్పుడు ఆ జనజాగరణ సేనలో ఇది తెలంగాణ ప్రార్థన గీతంగా ప్రకటించారు మొట్టమొదటిగా. అది అలా ప్రకటించినప్పుడు కేసీఆర్ గారు, ఉమాపతి ఇంజనీర్ గారు వీళ్ళందరూ లేచి 1,00,000 మంది లేచి ఆ పాటను తలకెత్తుకున్న వాళ్ళు. ఇది ఎక్కడ నాకు ఎలాంటి సమస్య, ఎలాంటి సందిగ్ధత లేదు. సగర్వంగా గుండె విప్పి వాళ్లకు నేను కృతజ్ఞత చెప్తున్నాను. వాస్తవంగా సత్యం. దాన్ని పరివ్యాప్తి చేసింది 2 వేదికలు నాన్న. మొట్టమొదటి పాదములో కేసీఆర్ గారు, ఉమాకాంత, ఉమాపతి గారు, ఇంజనీర్ గారు, ఆయన ఏలే నరేంద్ర గారి శిష్యుడు ఆయన. ఈ ఇద్దరి దాని పాదు అయి దాన్ని మొలకెత్తి పందిరేసిన వాళ్ళు వీళ్ళే. కానీ దీన్ని పరివ్యాప్తి చేసింది తెలంగాణ రచయితల వేదిక, సాహిత్యపరంగా ఆ వేదిక, పాటపరంగా ధూమ్ధాం. ఎక్కడ కానీ ఈ పాట లేకుండా, కానీ ఇది మొత్తము రెక్కలు విప్పి గగనాంతర సీమను ఆవహించి దశదిక్కులకు పరిగెత్తిన స్థానం మాత్రము మా అమ్మ ఒడి ఆదిలాబాదు, బాసరమ్మ ఒడి ఆదిలాబాదు కదా. ఆదిలాబాదు రచయితల సభ జరుగుతున్నప్పుడు అక్కడ జెండా గీతం సిద్ధారెడ్డి సారు గీతమే పాడేవాళ్ళు. నాగేటి సాలల్లో నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బ్రతుకుల్లో నా తెలంగాణని సిద్ధారెడ్డి సారు పాట పాడేదురు. అది మన దేశపతి పాడేది. ఆ రోజు ఎందుకో ఈ పాటకు మరి ఇలా జరిగేది ఉన్నదా కాలము, మనకు దేశపతి కద్దుల ఆల్చ్యం కొత్తాడు. అప్పటికి ఆల్చ్యమైంది, జెండా వందనం చెయ్యాలి అన్నప్పుడు సిద్దిపేటలో దీన్ని ఒకసారి పాడతాను, ఒక పల్లవి 2 చరణాలుగా సిద్దిపేట వేదిక మీద పాడతాను నేను దీన్ని. అది కూడా రచయితల వేదిక మీదనే పాడతాను. ఇది పుట్టుకకు కారణం ధూమ్ధామైన, అది పురుడు పోసుకున్నది తెలంగాణ రచయితల వేదిక మీదనే. దానికి పేరు పెట్టి దానికి పేరు పెట్టి దాన్ని పెద్దగా చేసి ఊరేగించింది కూడా
ధూమ్ధాము ఎంత గొప్ప పాత్రను రచయితల ఈ 2 వేదికలకు నేను వినమ్ర ఈ 2 వేదికల మీద నా జర్నీ ఉంటుంది నాన్న. నాకు పాటల వేదిక కాదు, సాహిత్య వేదిక గీద. నాకు 2 రెక్కలుగా ఈ 2 సంస్థలు నన్ను అవిమోచినయా, వాటిని నేను మోసిన పక్కన పెడదాం. ఆ రీతిగా దుఃఖానికి ఆనంద బాష్పాల ఆ ఆనంద బాష్పాలకు అక్కడ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటను 6 ఏళ్ల పాటు 6 ఏళ్ళైంది నాన్న, ఇది 90, దీనికి 21 సంవత్సరం. ఇప్పుడు 24 కదా ఈరోజు, అంటే 21 ఏళ్ళు. 21 సంవత్సరం ఈ పాట పుట్టి. అది నెల మాత్రం చెప్పలేను కానీ 20 ఏళ్ళు అయింది. అది 2వ నెలల ధూమ్ధాం పురుడు పోసుకున్నది. 3వ నెలల 2002 3వ నెలల ఈ పాట మొలకెత్తడం. ఆ రీతిగా 21 సంవత్సరం ఈ రచనకు. అట్లా ఆ వేదిక మీద పాటకు పట్టము. ఒకడు పాటతోటి రాష్ట్రానికి వచ్చాడు. అదే పాటను ప్రజలనే పందులు చేసి పరివ్యాప్తి చేసినోడు. మరి ఏ రోగమో ఏ దరిద్రమో నాకు తెలియదు కానీ వాళ్ళ సంస్కారానికి వదిలిద్దాం నన్ను. అదే పాటను తన గుప్పిట బట్టి, నేను లేనిది తెలంగాణ లేదు, నేను మాట్లాడంది ఏ తెలంగాణ కాలు గదుపదు తల ఊపదు అన్నంత నేపథ్యానికి సారుపోయి ఆ పాటను అనచడానికి, ఆ పాటను ఏ పాటతోటి రాష్ట్రం వచ్చిందో, ఏ పాటలతోటి మీరు పట్టాభిషేకాలు చేసుకున్నారో ఆ పాటను, పాట అంటే నా ఏకవచనం కాదు నాన్న, బహువచనమే. పాటలు అనేక మంది ఉన్నాయి కదా. మీరు పాటలను ప్రతిదానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మీరు పాటతో రాష్ట్రం వస్తే 10 పాటల పుస్తకం వదిలే ఏం దరిద్రమో మీ సంస్కారానికి వదిలేస్తా. అంటే మీకు అది కూడా మళ్ళీ ఎస్కేపిజం వీళ్ళకు బాగా తెలుసు. సిద్దిపేటలకు ప్రతిదీ సిద్దిపేట నుంచే వచ్చిందనే భ్రమలో బతుకుతున్నారు వీళ్ళు. రాష్ట్రం సిద్దిపేటల్లో తెచ్చిండ్రు, తెలంగాణ రచయితల వేదిక సిద్దిపేటల్లో తెచ్చిండ్రు, ధూమ్ధామును సిద్దిపేటల్లో తెచ్చిండ్రు. లేదు పాటల పుట్టుకకు పందిరులైన పాదువు అయిన అయ్యో సిద్దిపేటనే ఇప్పుడు జ్ఞానవాంగ్మయానికి వాల్మీకం. ఇంత ఆత్మద్రోహం వద్దు అంట నాన్న. ఆ రోజు దుఃఖానికి, ఆ దుఃఖానికి కారణం చెప్తున్నాను. ఇన్ని అవరోధాలను జయించి, ఇన్ని అనసవేతలను చీల్చుకొని, ఇన్ని అవమానాలను ఎదుర్కొని అజేయంగా కాలం విసిరిన ఖడ్గానికి ఏ తలైనా నేలరాలాలి కదా, ఏ తలైనా ఎవ్వడి తలైనా నేలరాలుతుంది కదా. అలాగనే ఆ కాలం విసిరిన ఖడ్గానికి అవమానించిన పాట, అవమానించబడ్డ పాట, నిన్నటిదాకా ఎత్తి ఏలుబడికి అవసరము చేసి ఎత్తేసిన ముఖ్యమంత్రికి శరణాగతి చెప్పుతున్నా. అరే నువ్వు మనిషివా కేసీఆరురా అన్న నానుడిగా పసిగట్టి నా పాటను ఇరుముడి కట్టుకొని తన హృదయాంతర సీమల్లో నిలుపుకొని రాసిన ప్రతి నానా భారతదేశంలో ఏ కవి పాట పొందనంత గౌరవాన్ని నిన్న రేవంత్ రెడ్డి నా తెలంగాణ ముఖ్యమంత్రిగా తీసుకున్నాడా, తను వ్యక్తిగతంగా తీసుకున్నాడా నాకు తెలియదు కానీ ఒక కవికి అంత గౌరవించిన సిద్ధం నాన్న. ఇది మాత్రం జోకుడు కాదు. కొందరు జోకటోళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, కొందరు అక్కడక్కడ గీకటోళ్ళు ఉన్నారు కదా. అదే చెప్తున్నా, సద్ది తిన్న రేవుదలు వాళ్ళ బిడ్డ సత్యదాకా అన్నం పుడుతుంది అని మా నాన్న చెప్పేటోడు. మరి నన్ను అవమానించిన 10 ఏళ్లకు నన్ను తల మీద పెట్టుకొని నేను రాసిన ప్రతి పదము అచ్చు అల్లులు మార్చకుండా, అధికారం అనే దర్భము దాని తల ముందట పెట్టకుండా, కవి రాసింది ఏది ఉన్నదో ఒక్క అనువంత కూడా మార్చకుండా, పల్లవితో 11 చరణాలు పల్లవి 12 పంక్తుల గీతాన్ని పట్టముగట్టిన వాడికి నేను కృతజ్ఞతగా నేనేం చేసిన కేసీఆర్కి ఏం చేసినో సారుకు తెలుసు, ఉద్యమానికి ఏం చేసినో సారుకు తెలుసు, తెలంగాణకు కూడా తెలుసు నా ఉద్యమంలో నా పాత్ర ఏందో. మీలాగా ఊకే కొట్టుకోను. నేను నా అమ్మకు శరణాగతిగా నా కర్తవ్యానికి నేను ఉద్యమంలో నేను త్యాగాలు చేయలేదు నాన్న. నా అమ్మకు నా కర్తవ్యాన్ని నిర్వర్తించిన కానీ నేనేం త్యాగం చేయలేదు. తెలంగాణకు చేసిన త్యాగాలు, యాగాలు, భోగాలు వాళ్ళే కానీ నాకేం త్యాగం లేదు. మా అమ్మ కోసం రాసుకున్న గీతం, తన కంఠహారాన తన పాదాన కానుకగిచ్చుకున్న గీతం, దానికి పట్టము గట్టిన అటు కాంగ్రెస్ పార్టీ అనాలా,
లేకపోతే ఇవాళ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలనా, లేదు ప్రభుత్వం కూడా అనాలనా, ఎవరన్నా ఏమనుకున్నా సత్యమే చెప్తున్నాను. ఈ పాటకు పట్టము గట్టి తెలంగాణంతా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని, తెలంగాణంతా ఒళ్ళంతా చెవులు చేసుకొని వింటున్నప్పుడు నా హృదయాంతర సీమల్లో మండిన మంట ఆ కన్నీటి చలువతో చల్లారుతున్నప్పుడు ఎక్కడ అసహించబడ్డమో అక్కడ ఆరాధించబడడం, ఎక్కడ అవమానించబడ్డమో అక్కడనే అజేయంగా నిలబడడం, ఎక్కడ చీకొట్టబడ్డం అనుకున్నారో అక్కడనే జై కొట్టబడడం అనేది మరి నేను రాష్ట్ర సిద్ధిలో 48 నుంచి 2014 వరకు 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు నాకు తెలియదు, కానీ ఇందరేడిసిండ్రయ్య నా తెలంగాణ రాష్ట్ర సిద్ధికి. ఎన్ని ప్రాణాలు పోయినాయ్యా ఇక్కడ, ఎంతమంది కన్న తల్లుల కడుపుగాలిందయ్య రాష్ట్ర సిద్ధికి. అంతటి అధికారం మీ చేతికిస్తే మీ ఇంటి పాలననా, మీ ఒంటికి ఊరేగింప, మీ కనుసన్నల్లో నడిసే కాలము మీ కాలు గట్టేసుకున్న కుక్క పిల్ల అనుకున్నారా సారు? అది సింగం పిల్ల సింపి సిత్తడి చేసింది కదా కాలం. ఆ రీతిగా ఈ జ్ఞాపకాలు నిన్ను వెంటాడి ఒక్కసారి ఉబికి తన్నిన దుఃఖం అది. అందుకోసం అవమానించిన, అజేయంగా దానికి పందిరేసిన కేసీఆర్కు, అవమానించిన కేసీఆర్కు రొమ్మిరిచి, సారు శర్మ ఒక్క మాట చెప్తున్నా, నేదేదన్నా చేసి ఉంటే రేవంత్ ముఖ్యమంత్రి అవ్వడానికి చేయలేదనను, చేశాను. నా తల్లిని చెరబట్టిన విధానం విముక్తి కావడానికి నేనే రేవంతును విల్లంబుగా వాడిన బిడ్డ. నన్ను కూడా రేవంతు అదే రీతిగా విల్లంబుగా వాడిండు. నన్ను రేవంతు వాడిండా, రేవంతు నిన్ను వాడుకున్నాను. కానీ మేమిద్దరం ఒక్కటై కూసుండి కొడితే మీ అంకారపు కపాలాలు పగిలిన మాట సత్యమే కదా. అక్కడక్కడ సారేసిన బిస్కెట్లకు తోకలూపుతూ అక్కడక్కడ కొందరు కంటాలు సవరించుకుంటున్నారు. కొడుక, మీరు నన్ను మాట్లాడదలుచుకున్నప్పుడు ఎవ్వరికి చాచకుండా ఇప్పుడు కూడా చెప్తున్నా, పోయిన ప్రభుత్వానికి తలవగ్గని అందశ్రీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్కు తలవగ్గిండా, నాకు తలవగ్గిత తప్ప నేనెవ్వడి ముందట తలవగ్గే సమస్య లేదు. వంచుత శర్మ, నేను తల వంచడం తప్పు కాదు, తల దించుకోవడం తప్పు. నన్ను గౌరవించినప్పుడు వినమ్రంగా తల వంచాలి. నాకు తెలంగాణ మట్టి నేర్పిన కృతజ్ఞతరా ఇది. ఎవ్వడి ముందట పోయిన కేసీఆర్, వచ్చిన రేవంత్ రెడ్డి తల వంచే తలంపే లేదు. అంటే కృతజ్ఞతతో, ప్రేమతో, వినయంతో అది తల వంచడమే కానీ తల ఎదటోడు నమస్కరించినప్పుడు మనం సంస్కారంగా మళ్ళీ నమస్కరించాలి కదా, దానికి తల వంచి. సో ఇవన్నీ జ్ఞాపకాలు, ఈ ఉద్వేగాలు, దీంతో ఒక్కసారి కళ్ళు అలాగా వర్షంలాగా కురిసింది. ఆ లోపల ధారాళంగా ఏడ్చిన కదా, జై తెలంగాణని నినాదమిస్తూ, అది నా జాతికి మహామంత్రం. శర్మ, ఈ తెలంగాణ మట్టి కన్నా మహామంత్రం. మీరు ఒక మాట చెప్పాలి, మౌనము 7 సంవత్సరాలు. మీ మౌనానికి చిన్న హెచ్చరిక చెప్పిన మీ మెదడుకెక్కలే. ఏందిరా తెలంగాణము బిడ్డ. ఇది 2015లో రష్యాకు పోతున్నప్పుడు గాలి మోటార్ టిక్కెట్ మీద రాసింది, అది మీకు వినబడలే, ఎక్కలే. ఏందిరా తెలంగాణము, ఎలమూగబోయింది జనగానము. ఏందిరా తెలంగాణము, యముల పాలవుతుంది మా గానము. బిడ్డ, నా నేలనంత శరబడుతున్న ఎంతముందు చెప్పిన కాలజ్ఞానం. ఇంకొకటి కూడా చెప్పిన శర్మ, ఒక పోయం ఉంటుంది. ఇప్పుడు కవివాక్కు అని నిప్పులవాగులో ఉంటుంది. ఇది కవివాక్కు. గాలిలో కలిసిపోయిందా, గమనాల నిర్మాణము చేస్తుంది. జనములో నిలిచిపోయిందా, కాలుడు జ్ఞానమై, కాలజ్ఞానం కాదు సుమా, కాలుడు జ్ఞానమై నిలదీస్తుంది. కొడక చంపి పారనుక్తుందని చెప్పి, కాలుడు అంటే యముడు కదా, కాలుడు జ్ఞానం అని హెచ్చరించిన మీకెక్కపోతే తప్పు మీద నాదా? మరి నన్ను తల మీద పెట్టుకున్న వాడికి, నా పాతకం పట్టం కట్టిన వాడికి కృతజ్ఞతగా నమస్కారము చేయడం తప్పారా? అడుగడుగునా చెప్పాలి. అదేంది గదేమో అంటారు, కరువు పనికి పోతారు మాతాడ, ఆమె పథకం అనేమో అంటారు.
అంటే కరువు పనికి పోయేటోళ్ళలాగా మీ టీవీలు ఊరేగడానికి, గొట్టము చేతులున్నది కదా అని ఒట్టం మాటలు మాట్లాడడానికి, ఆత్మవంచనగా మీరందరూ ఏకమై పాటకు పట్టము కట్టకుండా చేసిన గుంపే, పాటకు పట్టము కడుతున్నప్పుడు అడ్డము బట్ట గుప్పే. అరే మీ సంస్కారాలు కుదిరెత్తనయా. నా తర్వాత ఈ జై జై హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాట ఒక అక్షరం కూడా మార్చకుండా కవికి గౌరవం ఇస్తూ మొట్టమొదటిసారిగా శరత్చంద్ర చట్టోపాధ్యాయ వందే మాతర గీతానికి, అది చాలా పెద్ద గీతం నాన్న, అది ఎంతే వినబడుతుంది. అవును. రవీంద్రనాథ్ ఠాకూర్ జనగణమన అది కూడా పెద్ద గీతమే నాన్న, అది కాస్తనే వినబడుతుంది. కానీ ఈ పాట 2 నిమిషాల 30 సెకండ్లు పాడుకునే తందుకు పెద్దలు వచ్చినప్పుడు అంతసేపు అయినా 2.5 నిమిషాల గీతము కాదు ఇప్పుడు తెలంగాణ జాతికి గీతం. పల్లవి నుంచి గోదావరి కృష్ణమ్మలు జయ జయ తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతులు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణాన్ని, 10 జిల్లాలు 31 జిల్లా 31 తగ్గేయడం ఈ గొడవలకు పోకుండా పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అన్న నుంచి గోదావరి కృష్ణమ్మలు మన పిల్లకు మల్లాలి, ఒరిజినల్ కాదు నాన్న. శినుకు నేలను తడుపుతుంది తప్ప మలుపుకొని పోదు, శినుకు దేహాన్ని తడుపుతుంది తప్ప మలుపుకొని పోదు. వాళ్ళ పైత్యాన్ని అందులో పెట్టి ఇదే సత్యం కాదు. ఒరిజినల్గా గీతం ఏంది అంటే, గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా. పచ్చని మాగాణంలో రాసింది కూడా నేనే, కానీ ఆ పాటలో పునరావృత్తి అవుతుంది. అది పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినం అది ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు బండాలుండే. తదనంతరము సారు స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం బంగారంతో కంగారెత్తిచ్చిండు కదా. ఇక ఊకే సాధికు పోదులే, మళ్ళీ నేను మార్చిన ఇప్పుడు ఇక ఎవడొచ్చినా దాన్ని మార్చడానికి లేదు అని. ప్రతిదినం అది తెలంగాణ ప్రజల కలలు వండాలి, జై తెలంగాణ జై జై తెలంగాణ. సో మొత్తం అంతకుముందు ఉద్యమ సమయంలో రాసిన దానికి చిన్న చిన్న మార్పులు చేసుకుని రాష్ట్రం ఏర్పడింది కాబట్టి దాన్ని దృష్టిలో నేనే చేసుకుంటూ వచ్చిన. అది అది నిజంగా దాన్ని పుట్టిన నుంచి పూర్తి వరకు ఒక 10-12 ఏళ్ళు బట్టి ఉంటుంది నన్ను. అదే ప్రయాణం, దాని ప్రయాణం అలా అది పుడుతూనే ఉంది. అది భారతం జయకావ్యం భారతమే. ఎందుకంటున్నానంటే ఇక్కడ ఒకటి గుర్తు చేయాలి నాన్న. ఈ పాటకు ఫస్ట్ చరణము పోతనది పురిటిగడ్డ ఫస్ట్ ఆ రోజు అనుకున్నాను. కానీ మా నాన్నగారు సత్యలో కనబెండు రామరాజు గారు, అరే ఇంత కీర్తి గల గీతానికి శిరస్సు లేదురా గాడిద, అది మగటం లేదురా. మీకు నన్నయ్యనే ఆదికవిగా తెలుసురా. నన్నయ్య కంటే 100 సంవత్సరాల ముందు పంపకవి ఉన్నారా ఇక్కడ. పంపకవి కన్నడీకుడని వక్రీకరణ చేస్తున్నారు. వాస్తవానికి కన్నడీకుడు కాదు, ఈ తెలుగు నేల గన్న బిడ్డ, ఈ తెలంగాణ గన్న బిడ్డ. కాబట్టి పంపన్నతో నన్నయ్య భారతం రాకముందే విక్రమార్క విజయం అని కన్నడలో ఒక భారతాన్ని రచించిన ఇక్కడి ఆదికవి కాదురా, తెలుగు నేలకు ఆదికవి పంపడురా. అంటే కన్నడ వాళ్ళు పంపనను ఆదికవిగా చెప్పుకుంటారు, వాళ్ళు మన తెలుగుకు కూడా ఆదికవి అన్నాడు. సో అందుకని మీ పాటకు మగుటం ఉండాలని చెప్పి ఉండాలని పంపనకు జన్మనిచ్చి, బద్దెనకు పద్యమిచ్చి, భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి, హాలుని గాదా శబ్ద చతికి ఆయువులూదిన నేల, బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోన, ఒక 5000 సంవత్సరాల చరిత్ర ఒక్క చరణములో. అస్మాకము నా తెలంగాణకు షోడశ జనపదాలల్లా అస్మాకము తెలంగాణ బోధన్ పెద్ద దర్వాజా దక్షిణ భారతానికి. ఆ పెద్ద దర్వాజనే ఈ గీతములో మొట్టమొదటి చరణం. బిరుదరాజు రామరాజు గారు మీ గురువు గారి సలహాతోటి దాన్ని మగుటం పెట్టి అలా మార్చుకుంటూ వచ్చారు. నాన్నగారు నాకు గురువు గారు కాదు, తండ్రి సమానులు. అది ఇంకా తండ్రి గురువు అనుకుందాం అంతే. సరే, ఇప్పుడు మనం కొత్తగా పాట ఇప్పుడు మొన్న కీరవాణి చేతి సంగీతం చేశాడు, వేరే అతను పాడాడు. ఈ సందర్భంలో ఈ పాటని అన్ని చోట్ల ప్రభుత్వ ఉత్సవాల్లో ఫంక్షన్స్లో వాడుకోవడం తగ్గట్టుగా చిన్నది ఒకటి చేసుకున్నారు రికార్డింగ్, మళ్ళీ కంప్లీట్ పాట మొత్తం ఒకటి మొత్తం పాటను జాతీయ గీతం ఇచ్చారు, ఒక్క అక్షరం మార్చకుండా. నిజంగా ఈ మీ టీవీ తరపున చెప్తున్నాను, నిజంగా వయసులో చిన్నవాడు రేవంతు నాకంటే, తమ్ముడు అనే అంత సనువుతో మాట్లాడతాను. సనువే బిడలారా, సనువే తమ్ముడే చెప్తున్నా మీకు.
అందులో ఏ పేచి లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి అయినా రేపు ప్రధానమంత్రి అయినా ఎప్పుడైనా తమ్ముడే కదా. అదే అదే నా హృదయాంతర సీమలో వాని ముఖము వాడి పాత్ర నిక్షిప్తమై ఉంటది, ఉండాలి కూడా, కృతజ్ఞత ఉండాలి కూడా. కాబట్టి నేను గుండె నిండుగా ఫస్ట్ రేవంత్ తరపున మా సిస్టర్ చెల్లె గీతకు నమస్కారం చేయాలి, తను కనుక్కున్న కూతురుకు నమస్కారం చేయాలి. ఎందుకో తెలుసా, సారు రేవంతును బిడ్డ నిశ్చితార్థము నాడు అరెస్టు చేస్తున్నానా, ఆ తల్లి బిడ్డలు అరిసిన అరుపులకు దిక్కులు పిక్కటిల్లినైనానా, ఏడిసినైనానా 10 దిక్కులు ఆ అమ్మా బిడ్డ తరపున ఏడిసినైనానా, నిర్మానుషంగా ఆ దుఃఖానికి ఎంత ఏతువైందిరా ఇల్లు. నువ్వు చేసిన ఆ చిన్న తప్పిదమే నువ్వే నిన్న రేవంతును ముఖ్యమంత్రిని చేసిన సందర్భం. ఈ పాటని నిజంగా నేను వాళ్లకు రేవంత్ రెడ్డికి క్యాబినెట్ ఆ మంత్రివర్గానికి నిజంగా ఆ అధికార పీఠానికి నమస్కారం చెయ్యాను, కానీ ఆ అధికార పీఠానికి సెల్యూట్ చేసి ఏదో వాళ్ళ ఆస్థాన కవిని కాదురా, ఓ పిచ్చి తరులారా, నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్థాన కవిని కాదు, నా గీతము తెలంగాణది, నేను తెలంగాణకు చెందినవాణ్ణి, ఆ గీతము తెలంగాణ రాష్ట్ర గీతము, తెలంగాణ ప్రజల గీతం. ఈ అందశ్రీ కూడా ఆ అమ్మ పాదాన అందెనే జీవితకాలం సందడే ఉంటుంది బిడ్డ. మీరుకు పంపకాలుంటాయి, మీకు పదవులుంటాయి, మీకు మేమెంత మాకెంత, నేను తల్లి బెగ్గర్ సంత అన్న. ఇప్పుడు ఈ కీరవాణి చేసిన పాట మొన్న చేశాడు, అది 2 భాగాలకు వచ్చింది చెప్పావు కదా, క్లుప్తంగా ఒక ఆడియో ఒకటి, ఇంకోటి మొత్తం 11 నిమిషాలు. అయితే మామూలుగా ఇన్నేళ్ళు జనంకి ఒక ట్యూన్లో అలవాటైంది, జయ జయ హే అది అలవాటైంది. ఇప్పుడు ట్యూన్ మొత్తం మారింది కదా, ఇది మరి పాతదే చాలా బాగుంది దీనికంటే అని చెప్పేసి ఒక విమర్శ ఉంది. నీకెలా అనిపిస్తుంది వ్యక్తిగతంగా? వివక్షతనను దీనికంటే పాతదే బాగుంది జనంలోకి వెళ్ళింది అంటారు. ఏమంటదంటే తనకు నచ్చకపోతే ప్రపంచానికి నచ్చలేదన్న పనికి మాలిన మాట. ఒకవేళ శర్మ అది 10 సంవత్సరాలు కాదు, 21 సంవత్సరం మీ మెదళ్ళ మీద నాట్యం చేసింది, అలవాటైపోయింది మీ హృదయాలకు. అది పీటేసి కూర్చున్నది. ఆ పాటను వదులుకోవడం అంత సులువైన మాటేం కాదు. అది నేను 100కి 100 వాళ్ళు ఒప్పుకుంటున్నా, 1,000,000 వాళ్ళు కూడా నిజమే. కానీ అది పుట్టిన నేపథ్యము, అది ఎదిగొచ్చిన నేపథ్యం వేరు. ఇప్పుడు అంటే తెలంగాణ అంటే ఎప్పుడు కొట్టుకోవాలి, తెలంగాణ అంటే ఎప్పుడు ఘర్షణ పడాలి, తెలంగాణ అంటే ఎప్పుడు అరవాలనా? రాష్ట్రం వచ్చేసింది కదా అని ఉద్దేశం కదా. దాని స్వరాన్ని మార్చాలి కదా. స్వరం మారుతున్నది, ఆ తరం మారుతున్నది అని మా నారాయణ రెడ్డి గారు కవిత పితామహుడు నారాయణ రెడ్డి అన్నాడు కదా. మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. కాలగమనములో చిన్న చిన్న మార్పులు సహజాతాలు తండ్రి. అలాగనే ఆ పాట జనానిదే. ఒకవేళ ఈ పాట ఇప్పుడు నచ్చకపోతే, కొంతమంది నలుగురికి నచ్చకపోయినంత మాత్రాన ఈ పాట తప్పిదం జరిగితే తెలంగాణ జనావళి 4 కోట్ల మంది ముఖం మీద, నా ముఖం మీద ఉమ్మరా. సరే, ఒక్కొక్కరి అభిప్రాయము. ఆ పాట ఆ ఉద్యమ నేపథ్యంలో ఒక వేడిలో పుట్టిన పాట. ఇంకొకటి 13.5 నిమిషాల గీతము, అదే రాగము, అదే శృతి, అదే స్వరము, అనువంత కూడా మారలే. దానికి 100 రెట్లు రెట్టింపు ఏతుముంటది తప్ప ఈ 2.5 నిమిషాలు మాత్రం ఆ 13.5 నిమిషాలకు పూర్తి అధికారము కవిదే. ఈ 2.5 నిమిషాలు కూడా అక్కడ రేవంత్ వాళ్ళ క్యాబినెట్ కూడా ఇది కొత్తగా ఉండని అని తలబోసినప్పుడు నేను ఆ 2.5 నిమిషాలలో నేను ఎక్కడ తలదూర్చలేదు. తూర్చకుండా వీళ్ళకు తెలియదు. దీనికి ముందు ఒక కీర్తన రాస్తాడు, అద్భుతమైన పాట రాసిండు. అయినా రేవంత్కు వాళ్ళ క్యాబినెట్కు అంత ఏదో జర జోహచ్యుతానంద జోజముకుంద లాలి పరమానంద రామగోవింద అన్నప్పుడు వాళ్ళందరూ కూర్చుండి రేవంత్ ఇంకా వాళ్ళతోటి ఒక 4-5 పెద్దవాళ్ళు వచ్చారు. ఈ కీరవాణిని మాట్లాడిన అద్దంకి దయాకరు కీరవాణిని పెట్టుకోవడం కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని అదేతో పెద్ద పంచాయతీ చేసింది కదా. అందుకోసం ఇక్కడ రామకృష్ణ కూడా విజయనగరం, నిన్న పాడిన పిలగాంధి కూడా విజయనగరం. బాలసుబ్రహ్మణ్యం పాడదాం. ఎంత బాలసుబ్రహ్మణ్యం అంటే ఆయన అది ఎంత యాదృచ్ఛికమో చూడు. రామకృష్ణ
గుండె గుండెని చేరినవాడు విజయనగరమే. అవును. ఇప్పుడు వాడిన పిల్లగాడు కూడా విజయనగరమేనట. నాకు తెలియదు. ఈ హైదరాబాదు అందులో తెలంగాణ పిల్లలు చాలా మంది ఉన్నారు. అదొక గర్వంగా కీరవాణి గారే సయాన్ అంటాడు, తెలంగాణ పిల్లలను కూడా ఇలా విలీనం చేస్తే బాగుంటుంది కదా అంటే, సర్వాధికారం నీకు, వాళ్ళు నాకు అధికారం ఇచ్చారు, నీకు మొత్తం నేనే చెప్తున్నాను. ఇది అటు అటు ఒక్క రాష్ట్రంలో కాదు, దేశమంతా పిల్లలు ఉన్నారు. 12 మంది 20 మందో 30 మందో కోరేస్ ఉన్నారు. ఇలా కోరస్లో ఉన్నారు వాళ్ళందరూ. మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళు, నేపాల్ వాళ్ళు కూడా అది గదేంది మనము పక్కనున్న రాష్ట్రం దేశం చైనానా? సీత పుట్టిన ఊరు నేపాలే కదా అది. నేపాలేనా? నేపాల్ కాదు, కాఠ్మండు. నేపాలే అదే నేపాలే. ఆ పిల్లగాళ్ళు కూడా ఉన్నారు, కన్నడ అమ్మాయి ఉన్నది. మొత్తము దేశమే కాదు, దేశాంతర వాసులు కూడా ఈ పాటను భాగస్వామ్యం చేసుకున్నాడు. కీరవాణి ఈ పాటకు ఆయన స్వరరచన చేశాడు. రామకృష్ణ అతను అతను మెయిన్ గా పాడాడు. ఈ కోరస్లో ఉన్నారు. ఒకటి ఏంది అంటే, ఈ పాటకు ఎవరు స్వరం కట్టలేదు, అది అందశ్రీదే. అందశ్రీ పాటకు ఎవరు ఇప్పుడు స్వరం కట్టి సక్సెస్ అయినట్టేం లేదు. అది అందశ్రీ పుట్టినప్పుడు పాట కై కట్టినప్పటి నుంచే స్వరం వస్తుంది. నేను జానపద వాంగ్మయాన్నో ఎవడి గీతాన్నో ఎక్కడనో కాపీ చేసేం రాయను. అమ్మ నాకు కవిత్వం ఇచ్చినట్టు సంగీతము కూడా అంతే సహజాతంగా ఇచ్చింది. బిడ్డలారా, మీకు ఒక చిన్న విన్నపం చేస్తాను. అది ఇంకోటి కూడా చెప్తాను. కవి అనగా పొద్దు పొడుపు పొద్దు తిరుగుడు పువ్వులు కవులు అన్నాను. అది కూడా చెప్తున్నాను. నన్ను తలబడే వాళ్ళు, నాతో కలబడాలని కలేజ ఉన్న వాళ్లకు ఒక్క చిన్న మాట చెప్తా మీ టీవీ తరపున. జానపద వాంగ్మయాన్ని ఆశ్రయించకుండా మీరు పాటను కైగడితే నా శిరస్సు మీ పాదాలను ముద్దాడుతుంది. మూలం అది. జానపద వాంగ్మయాన్ని తల మీద పెట్టుకొని దొంగిలించకుండా కాపీ చేయకుండా మీరు స్వరాలు గడితే మీ కాళ్ళ ముందట నా ముక్కు రాస్తా. అంటే మూలం అదే. మీ మూలము జానపదం. మీరు తలలు తోకలు మార్చి జానపద వాంగ్మయాన్నంతా 100 ఏళ్లుగా దొంగిలిచ్చినా అది ఒడవడము లేదు. అది కాదు అన్న, నేను అంటుంది ఆ పాట పుట్టినప్పుడే నీలో వాగ్గేయకార లక్షణం ఉంది కాబట్టి పాట వచ్చేసి నా సాహిత్యములో అయినా జానపదుడిగా పుట్టిన వాణ్ణి, జ్ఞానపదుడిగా పుట్టిన వాణ్ణి, సంగీత సాహిత్యాలను జడకొప్పేసుకొని ఎదిగిన వాణ్ణి. అన్న నీకు పాట ఫస్ట్ ఆ పాట పుట్టినప్పుడు ఎలా వచ్చింది? ఒక పల్ల ఒకటి అనన్న. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, వాగ్గేయకారుడు అంటే సంగీతము సాహిత్యము అన్నీ కలిపిలా బయటికి రావటం కదా పాట పాట. తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇక్కడ ఒక తమాష ఉంది నాన్న. ఫస్ట్ అలా వచ్చింది రావటం. ఎప్పుడే స్వరం మారలే. ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఈ 2.5 నిమిషాలే టోటల్ పాట ఎప్పుడు మారలే. యాజిటీజ్గా ఉంది, యాజిటీజ్గా ఉంటుంది. తర్వాత ఈ 2.5 పాట క్లుప్తం చేశారు కదా వాళ్ళు, అంటే ఫంక్షన్స్ లో గవర్నమెంట్ ఫంక్షన్ లో వాడుకోవడానికి అది పెద్దదవుతుంది కాబట్టి తగ్గించి పెట్టుకున్నారు. ఈ రచనలో కంప్లీట్ కవికి నీకు స్వేచ్ఛ ఇచ్చారు కదా. ఖచ్చితంగా సంపూర్ణంగా ఖచ్చితంగా. తర్వాత నీకు ఎందుకు ఒక మాట చెప్తాను, అది కూడా చెప్పాలి. ఒక రహస్యాన్ని వాళ్ళు కూడా వినాలి. పాట కంపోజ్ అయింది అనుశ్రీ గారు ఒకసారి ఇంటవా అని. అంటే 11 నిమిషాల పాట కంపోజ్ అయింది. 11 నిమిషాల పాట అదే అయింది. ఒకసారి విను అనుశ్రీ గారు అని. ఆయన ఎంతటి వినమ్రతో నాకు, నేను చేతులు ఎత్తుతున్నాను. ఒకసారి వింటారా అనుశ్రీ గారు అంటే, మీరు చేసిన పాట నేను వినడం సార్. లేలే, ఆ స్వరాన్ని కన్నది నువ్వు కదా, ఆ కవిత్వానికి అనుకున్నది నువ్వు కదా, నీ అథారిటీ నీ అధికారమే ఉండాలని రేవంత్ నాకు పర్సనల్గా చెప్పాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి నువ్వు వింటేనే ఓకే అంటే వాళ్ళని పిలుస్తా అన్నాడు. విన్నాను నేను విన్నప్పుడు చెప్పితే ఏమైనా తప్పు అవుతుందా సార్ అంటే, నిర్మమాటంగా చెప్పు అన్నాడు. శృతి ఎక్కువ కాలేదా అన్న. మీకు సంగీతం వస్తుందా రాదని పక్కన పెడదాం సార్, నాకు అలా అనిపిస్తుంది. రామకృష్ణ గారి పాటను ఓపెన్ చేయండి అని చెప్పాను. ఓపెన్ చేస్తే గుండె వేగం ఉంటుంది కదా, కొట్టుకోవడం వేగం ఉంటుంది కదా, గుండె నాదాన్ని శృతి చేసి చూపెడితే అది 10లో దాని స్వరం ఉంటుంది. వీళ్ళు 10ని పెంచారు, పెరిగింది. అప్పటికి ఆయనే, అమ్మ నీకెందుకు సంగీతం రాదయ్యా తండ్రి, సంగీతం వస్తుందని మళ్ళీ రామకృష్ణ పాడిన
ఏ 10 దాని మీటర్ ఉన్నదో అదే 10లోకి తీసుకొచ్చి మన పాత రామకృష్ణ అంతే. పాత ఆయన కదా రామకృష్ణ, పాత పెద్ద ఆయన. మళ్ళీ దాంట్లో పట్టుకొచ్చారు 10కి పట్టుకొచ్చారు. నేనేమంటున్నా, శ్రీ కేసీఆర్ గారు అనువాదము అనుసంధానము చేసిన స్వరం 10 గుండెనాదం. దాని సంగీతము, దాని సాహిత్యము, దాని సంగీత స్వరము అందశ్రీదే. దానికి మీటరు, దానికి ఒక మాత్రలు ఉంటాయి కదా, 10 మాత్రలలో ఉంది, 10 బీటులో ఉన్నది. ఫస్ట్ రామకృష్ణ పాడినప్పుడు 10 బీటే. అవును. ఆ బీటులో ఉన్నదాన్ని ఎక్కువ చేస్తే 5 స్వరాలు ఎక్కువ పెంచినప్పుడు తండ్రి నాకు అదే ఉండాలన్నప్పుడు ఆయన వినమ్రతంగా రామకృష్ణ పాడిన ఏ శృతి, ఏ ధ్వని ఉందో, ఏ శబ్ద ధాతు ఎంత లేవలో అదే లెవెల్లో ఎంట్రుక వాసి ఎక్కువ కాకుండా అదే లెవెల్లో పెట్టిన. కాబట్టి 13.5 నిమిషాల గీతం యథాతథమే, పాడుకున్నదే. ఈ 21 సంవత్సరం పాడిన గీతమే అది. ఈ 2.5 నిమిషాలు మాత్రము కొత్తగానే చెయ్యాలని ఈ అత్యంత హృదయాలను ఓలలాడించే పాట కీరవాణి గారు చేశారు. అది 20-30 నిమిషాలు చదుదామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదాన్ని. ఆడపిల్లలు సైనిక చర్యలకు వస్తున్నారు ఇప్పుడు, ఖడ్గాలు చేబూని మార్చింగ్ చేస్తే, కవాతు చేస్తున్నప్పుడు, ఇట్లా ఆడపిల్లలు నడుస్తున్నప్పుడు ఆ ఎమోషనల్, నా బడికొచ్చిన బడి పిల్లలు, నా సర్కారు బడి పిల్లలకు ఆ ఎమోషనల్ చెయ్యకపోతే స్కూలు వాళ్ళను, అంటే ఇప్పుడు లెఫ్ట్ రైట్ సైనికులు చేస్తారు కదా నాన్న, ఆ శృతిని తీసుకొని ఆ మార్చింగు, ఆ కబాతును తీసుకొని తను ఇట్లా ఉండాలి అని చెప్పినప్పుడు కట్టిన బానది. సో నీకు ఓవరాల్గా ఒక కవిగా, ఆ పాటగా నీ పుట్టించిన ఒక జనకుడిగా, తల్లిదండ్రులుగా, అలాగే సంగీత సాహిత్యాల ద్వారా నీ పాట కదా అది. ఎవరిది ఇప్పుడు ఈరోజు తెలంగాణది అందరిది, కానీ యాక్చువల్ పుట్టింది నీలో నుంచి పుట్టిన పాట కదా అది. అమ్మకు శరణాగతి. నీకు నచ్చింది కదా కీరవాణి చేసింది కూడా సంపూర్ణంగా. అందరికి నచ్చింది నాన్న. తిరగబడతారు జనాలు. అదే నాకు నచ్చడం కాదు, నా తెలంగాణకు నచ్చాలి, నా తెలంగాణ జాతి మెచ్చాలి. ఆ 2 జరిగినాయి. వాళ్ళందరికీ గుండె నిండుగా కీరవాణి గారికి నా పాటను 10 ఏళ్ళు 21 సంవత్సరం ఎలా ముద్దాడినరో నిన్న అలాగనే ముద్దాడినందుకు ఈ పాట ఇప్పుడు కొత్తగా కీరవాణి స్వరరచన చేసి వచ్చిన పాట చరిత్రలో మిగులుతుంది ఇలాగే అని విశ్వాసం నీకుందా, అనిపిస్తుందా? ఆ పాటను కన్న నేను, ఆ పాట నాది కాదు, తెలంగాణ ఒడిలోకి ఎత్తుకుని దాన్ని పెంచి పెద్ద చేసింది వాళ్ళే. ఇప్పుడు ఈ పాట భవిష్యత్తు నేను చెప్తున్నా అదే. దాన్ని 21 సంవత్సరము బతికించుకున్న వాళ్ళే. లేదు ఇంకొక ఇప్పుడు రానున్న తరాలకు ఒకటి ఉంటుంది కదా, భవిష్యత్తు ఉంటుంది అనేది. భవిష్యత్తు అనేది అది పుట్టినాడే తెలంగాణ నిర్ధారణ చేసింది శర్మ. అది పుట్టి ఎదిగి 21 సంవత్సరాలకు వచ్చి కోరమీసం మిలేసిన వయసులో రాజ్య ప్రకటించుకున్నది అధికార గీతికంగా. కానీ ఏ అధికారమైనా నా తెలంగాణకు తల ఒగ్గవలసిందే కదా. ఈ పాట భవిష్యత్తుకు బట్ట అడుగుతున్నాను, ఎలా ఉంది? నేనేమంటున్నా నాన్న, ఏదైనా ప్రజలది, దాని కీర్తి ప్రజలదే, తన అపకీర్తి ఒకవేళ వస్తే దాన్ని కూడా ప్రజలదే. దానికి కనడము నా వంతు. అది దేవుని కోడే శర్మ. అది దేవుని గిడిచిన కోడి ఉంటుంది ఇక్కడ తెలంగాణలో, అది దేవుని కోడే, అది బ్రాయిలర్ కోడి కాదు. అంతేకాదు, అది దేవుని కోడే, దేవత కొదిలిన కోడి. అది కోడి కాదు సుమా, భాషల కోడే, కోడి కాదు. మా వెములవాడ రాజన్నకు కోడలను కడతారు, నా మహాదేవుడి ముందు కోడనే కదా నందీశ్వరుడిగా. సరే, ఆ పాట జాతీయ గీతం ఇన్నేళ్ళ నుంచి కదిలించింది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి కూడా నేను ఇప్పుడంటే ముఖ్యమంత్రి అయిన నిన్నటిదాకా ఆయన మామూలుగా ఎమ్మెల్యే ఎంపీ అయి ఉండొచ్చు. బట్ ఆయనకు ఇష్టము, ఈ తెలంగాణకి ఇష్టము, ప్రభుత్వానికి అందరికి ఇష్టమైన పాట ఇప్పుడు అధికారికంగా తెలంగాణ ప్రభుత్వ గీతమైంది. అన్నింటిలో రేపటి నుంచి నేను మాటగడ్డం వచ్చిన శర్మ అన్న, ఆ దరిద్రుల కూడా ఇష్టమే, ఎవడొద్దన్నాడు? అది అందరికీ ఇష్టమే. టోటల్ తెలంగాణ ప్రజానికానికి కాదు, ఇవాళ నా తెలుగు జాతి కూడా ఆ పాటను ఇష్టపడుతున్నది. అయితే ఈ పాట అయిపోయింది, మీకు సత్కరించారు, అంతా బాగా జరిగింది. ఈ పాట ప్రభుత్వం తీసుకొని అధికారికంగా చేసిన నేపథ్యంలో నీకేమన్నా నగదు రూపంలో కానీ ఏమన్నా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిందా, ఏదైనా చేసిందా, చేస్తుందా అని కృతజ్ఞతగా? నువ్వంటే నువ్వని కాదు, ఎవరైనా నేనే రాశాను ఆ పాట, కవిని నేను, నా పాటను నువ్వు తీసుకున్నావు, ప్రభుత్వం తీసుకుంది, వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక మర్యాద లేకపోతే ఏదైనా ఉంటుంది, అలాంటిది ఏమైనా నీకు ఇచ్చారా, ఇస్తారా, అటువంటి ఏమైనా జరిగిందా, జరుగుతుందా? ఆ పదం వచ్చి సత్తలేదు. నేను తెలంగాణ అమ్మ కోసము
అమ్మ రాయించుకున్న గీతం ఇది. నేను అడ్డమీది కూలోన్ని కాదు, కైకిలు అడిగాను. అది ఓకే, నీ వైపు నుంచి ఓకే. చేను పనికి పోయినా కూలోన్ని కాదు, అవును. నా శ్రమ దానామి మన తందుకు. అరే సగర్వంగా అమ్మెవడో నానెవడో తెలియని నాకు ఇయల్లా నా ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ, తను వెళ్ళ తెలంగాణ, నా పాట తెలంగాణ, నా మాట తెలంగాణ, సయ్యాట తెలంగాణ, సాధించు తెలంగాణ. ఇయల్ల అమ్మ నాన్నలు, చుట్టాలు, బంధువులు, తెలంగాణే కాదు, తెలంగాణే కాదు శర్మ, తెలుగు నేలంతా కాదు కాదు, నా తెలుగు నేల మీద పురుడు పోసుకున్న ప్రతి తెలుగువాడు, ప్రతి తెలంగాణ వాడు, నిజంగా సంగీతాన్ని ఇష్టపడుతున్న ప్రతి రిలీజన్ వాడు, ప్రతి దేశం వాడు కూడా. అందుకోసం సంగీతము విశ్వజనీనం, సాహిత్యము కూడా విశ్వజనీనమే. ఆ రీతిగా ఆ పురుడు పోసుకున్న గీతానికి, తల మీద ఇరుముడి కట్టుకొని మోసిన గీతానికి, తలువని తలంపుగా నా జాతి గీతమై వరిదిల్లుతున్న తనానికి నేను ఒడిజాపి నా కూలి వస్తున్నా చెప్పుతున్నా, నేను ఒడిజాపి కైకిలడుక్కునేటోని కాదు, అది నా కన్న తల్లి గీతం. ఏనవా ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు పోతన మాత్యుని మా అయ్యని చెప్పాలి. కాటిక కంటి నీరు చనుకట్టుపై ఎన్నిబడ ఎలా నేర్చదో కైటప దైత్యమర్ధనుని గాది నీ కోడల ఏ మదాంబ యో ఒకట గర్భరాని నిన్నాకటికి నిగొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి. నీది కూడా అదే అదే ఆన. నేను పాట నా అమ్మనయ్యా, నేను టీవీల దగ్గర పిడికెడు అమ్ముకునే తందుకు, సొమ్ము చేసుకునే తందుకు కవిత్వం కైగట్టలేదయ్యా. ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు. అరే పిచ్చి తన్నులు, నా పాటకు నేను రేటు నిర్ణయించుకుంటే ప్రభుత్వ గత్యానంతం ఎందుకురా, ప్రభుత్వ చరణాగతి గచ్చామి ఎందుకురా, పాలనపరమైన గచ్చామి ఎందుకురా. నా పాట కోట్లకు పడగెత్తినరా నేను ఇప్పటికే. అత్యంత అమూల్యమైనది, దాని వెలకట్టలేనిది, అంతే కదా. కోట్లకు వెలగట్టనంత ఎత్తులకు ఎదిగే ఉన్నరా నేను. అయినా నన్ను మోస్తున్న నేలకు తల ఒగ్గే ఉంటా, తల వంచి ఉండను. కాబట్టి ఈ పాటకి ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వాలనుకున్నా వద్దనుకున్నాం, అంతే కదా. చెప్పాను అదే, నేను ఏది అడిగినా ఇస్తారు తండ్రి. అదే సరే, అది ఓకే. పాటకు కైకిలెందుకు శర్మ, పాటకు కైకిలెందుకు? ఢిల్లీ పెద్దలు కంపోజ్ చేసి తండ్రి ఆయన ఏం తీసుకుంటాడు. ఇలా తండ్రి గాని కోసం కూడా ఒకటి చెప్పాలి, కీరవాణి కోసం. అందశ్రీ నీ పిచ్చితనానికి వాళ్ళు ఇచ్చింది తీసుకోపోతే నేనిస్తా నా పేమెంట్ నుంచి అన్నాడు. తండ్రి నువ్వు చేసుకునే పని చేయి, గలి వచ్చినప్పుడల్లా మామిడి పనులు కోసి సరిపోతుంది నా కైకిల్ అని చెప్పిన. ఆ డబ్బులు నాకు వద్దనేసి. నాకు ఎందుకబ్బా, ఒకటి నేను అడగను, ఇప్పుడు చెప్పాలి మీకు. నేను ఇక్కడ నిజంగా ఢిల్లీ పెద్దలు దీపాదాస్ మున్షి నా బెంగాలు కాలికి ప్రతిరూపంగా ఉన్నది. నేను అక్క అంట, ఆమె బైసాప్ అంటది. ఆ తల్లి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి, బైసాప్ నీకు గవర్నర్ కోట నుంచి సోనీ అమ్మ చెప్పింది, నా మాటగా నీ చెవు మీద వేస్తున్నాను. కాదు ఇదే కాకపోతే, ఇది నీకు నచ్చకపోతే క్యాబినెట్ ర్యాంకులో నీకే ఇష్టమైందన్న కోరుకుంటే ఏ పదవన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కాదంటారనే నమ్మకంతో నేను అమ్మ దగ్గర కూర్చుండి నీకు కాల్ చేస్తున్నా అని చెప్పినప్పుడు, అమ్మ నాపై గల మీ ప్రేమకు నేను నిజంగా గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నాను. కానీ నేను ఇక్కడికి మంచి బాటలు చెప్పాలి. అక్క సింహాన్ని సింహంగా బతకనియండి, అక్క కుక్క బిస్కెట్లు వేయకండి. కుక్క బిస్కెట్లు వేసుకునేటోళ్ళు నన్ను కుక్క బిస్కెట్ల కింద కుక్కలను జతగట్టుకుంటాయి. సింహమే గాని గ్రామసింహం కాదు కదా, అంతే కదా. కవిసింగమే గాని గ్రామసింహం కాదు. ఇంకొక మాట కూడా చెప్పాలి నాన్న, మేము మావాడు ఏదేదో మాట్లాడుతున్నారు కదరా, ప్రకృతి ధర్మంగా కోకిలకు గూడు ఉండదు అన్న. ఇప్పుడు నేను ఒక్కటి చెప్పి చిన్న మాట, కోకిగూట్లో పుడుతుంది, కోకిల కలిపి కోకిలను కంటాయి. ఎప్పుడన్నా ప్రకృతి ధర్మాలలో కోకిల కాకయిందా? లేదు. నేనే కన్నా అని లోకమంతా అరిసిన కాకి ఎప్పుడన్నా కోకిలైందా? కాకే కోకిలే అన్నారు కదా. ఇది నా పుట్టుకరా, ఎప్పటికీ కోకిలే, కవి కోకిల. ఇది నా పుట్టుక తమ్మి, ఇది నా పుట్టుక తండ్రి. అన్న రేవంత్ రెడ్డికి నువ్వంటే ఎందుకు అంత ఇష్టం? నాకు కూడా రేవంత్ రెడ్డి అంతే ఇష్టం. ఎందుకు అంటున్నా? ఈ రెండు ఒకసారి చెప్పాలి, అందుకు అడిగాను. చెప్పనా? తను ముఖ్యమంత్రి కాకముందే మునుగోడు ఎలక్షన్లప్పుడు తన పాట జయ జయ తెలంగాణ ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవి చేపట్టిన తదనంతరం మాట్లాడిండు. అంతకు మునుపు కూడా
పోయిన ఎలక్షన్ల ముందు కూడా మా డాక్టర్ శ్రవణ్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇదే మా రాష్ట్ర గీతంగా ప్రకటిస్తాం. కాదు పోయిన ఎలక్షన్ల నుంచి ఉన్నప్పుడు కూడా బీజేపీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఇదే రాష్ట్ర గీతం అని పెట్టుకున్నారు. ప్రాథమికంగా టిఆర్ఎస్ కూడా మా గీతం అనే పెట్టుకున్నారు. తదనంతరము వాళ్ళు దిశలు మార్చుకున్నారు. దిక్కుమాలినతనం వాళ్ళకు వదిలేద్దాం అన్న. ఈ పాటను మేము రాష్ట్ర గీతంగా పెట్టుకోవాలనుకున్నప్పుడు మేము రేపటి నుంచి సభలల్లో పాడుకుంటాం. దీన్ని ఎలా చేద్దాము, దీనికి ఎవ్వరు సంగీత దర్శకులైతే బాగుంటుంది అని మాట్లాడినప్పుడు, ఇది నాకు తెలిసి దేశంలో ఒకే ఒక్క సంగీత దర్శకుడు ఉన్నాడు, కేరళలో శరతు అని. ఆయన 100కి 100 బాలు సరిపోతాడు. కాదు తదనంతరం తెలుగువాడంటే కీరవాణి గారే సరిపోతాడు. కానీ ఆయన త్రిపులారు పని మీద ఊపిరి జల్పకుంటున్నప్పుడు అద్దంకి దయాకర్ను హీరోగా పెట్టి ఏదో సినిమా వస్తుంది నాన్న, ఇంకా రిలీజ్ కాలేదనుకుంటుంది, మురళి అని ఆ పిల్లగాని ఇంటి పేరు నాకు తెలియదు. కానీ అందులో గదరన్న ప్రధాన పాత్రగా కర్మకర్త క్రియగా గదరన్న అన్ని సంగీత సాహిత్యాలను ఆయన చూశాడు. ఆ సినిమాకు సచ్చి ఎలో కానబోయాడు తండ్రి. నేను ఇప్పుడు తలుచుకుంటున్న తలపోతగా నేను అన్నా గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నా. ఈ కీరవాణి ఈ పాటకు సంగీత దర్శకుడు తెలుగువాడైతే చెప్పురా అంటే, నేను కీరవాణి అంటే గదేందిరా మనవడేనా, వాడు మన తమ్ముడేనా అని గదరన్న. అంటే ఆయన ఆంధ్ర వాడు, ఇది తెలంగాణ అనేది లేదు, దాని సమాధానం వచ్చింది ఇప్పుడు. దానికి లేదు. అప్పుడు గదరన్న అన్నాడు, అరే అద్దంకి నువ్వు కీరవాణి తోటి మాట్లాడు అన్న చెప్పిండని. ఆయన కొద్దిగా ఆరోగ్యం అటు ఇటు ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది ఆయనకు. అయినా వాడు నా పాటను అవమానించిండు, నా పాట కవులను అవమానించిండురా. ఈ పాట తల వంచలే ఏ రోజు, రేపు కూడా వంచొద్దు. ఇది తలెత్తుకొని సగర్వంగా నిలబడాలంటే కరెక్ట్గా కీరవాణి దీనికి 100కి 1,00,00,000 బాళ్ళు సరిపోతాడు, నేను వాడికి చెప్తాను అని గద్దరు సూచించడం వల్ల షరతొద్దు మద్రాసుకి ఏమురుకుతామని ఆ మాటను అన్న మీరేది చెప్పితే నేను దానికే ముఖ్యమంత్రి కాలే రేవంత్. అప్పటికి చాలా ఏడాదిని అర్థం ముందు, 1 సంవత్సరన్నర కాలం ముందు ఎలక్షన్లప్పుడు అప్పుడు అన్నప్పుడు నేను బాగా ఆలోచించి నన్ను రేవంత్ కలిసింది కూడా. అప్పుడే రేవంత్ కలిసినాడు కూడా నాకు చెప్పిండు, అన్నా మనం అధికారంలోకి వస్తున్నాం, ఈ గీతమే రాష్ట్ర గీతం చెప్తున్నాం అన్నప్పుడు కూడా అప్పుడు కూడా చెప్పాను, మన ఇంటర్వ్యూలో కూడా ఉంటుంది, మీరు అధికారంలోకి వస్తారయ్యా రారు అని నేను అంటలేను కదా, సారు మీకు మంచిగా బాటలేసి పెట్టిండు, హాయిగా వస్తారు, మీ ముఖ్యమంత్రి ఎవరు అని ఆ రోజే అడిగిన. అన్న దాన్ని కూడా వెనకసి వదిలేద్దాం, ఇదే మన పాట, ఇది ఏం చేస్తావో నువ్వు చెయ్యి, దానికి సమయం వచ్చినాడు పిలుపు వస్తుంది నీకు, ఆ రోజు మాత్రం కాదనకు అనే నేపథ్యంగా అన్నప్పుడు సంవత్సరన్నర కాలములో మేము కలిసింది ఒకేసారు నాన్న. సంవత్సరన్నర కాలం కింద కలిసినాము. సారు మీద ఇద్దరము కలిసి 2 సింహాలు కలిసి. అది కాదన్నా, రేవంత్ రెడ్డికి నువ్వంటే ఎందుకు ఇష్టము, రేవంత్ రెడ్డి అంటే అదే చెప్తున్నా, శత్రు మిత్రుడే. 2 సింహాలు ఏకమై మదగజం మీద దుంకితే నిన్న అమ్మ రుణం తీర్చుకున్నావు నాన్న. నా అమ్మ రుణం, నా అమ్మకు బట్టిన దరిద్రం మొదలగొట్టడానికి రేవంతు నాకు మామూలుగా ఎముడలే నా దేహములో. నేను కూడా అదే రీతిగా తనకు అయ్యా ఏం చేసినా నేను రేవంత్కు చిన్న ఇంటర్వ్యూ చేసిన, 4 ఓట్లు వేసేటందుకు చేసిన, అధికారంలోకి వస్తే కాదంటే చెప్పింది కదా, ఎప్పుడో కాలజ్ఞానం చెప్పిన బిడ్డలరా మీకు, ఏలుకోపోండి 5 ఏళ్ళు, కాదంటే 10 ఏళ్ళు, ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగీరు కాదని చెప్పినట్టుగానే నేను 5 ఏళ్ళ ఏలుబడికో 10 ఏళ్ళ ఏలుబడికో సాయపడి ఉండొచ్చు. కానీ రేవంత్కు నాకు పాటకు పట్టము కట్టిన కీర్తి ఎన్నేళ్ళలో తెలుసా శర్మ? 1000 ఏళ్ళు. అంటే మీ ఇద్దరికి ఒకరంటి వరకు ఇష్టం ఏర్పడడానికి కారణం ఏంటి? ఇదే ఈ పాటే. నా అమ్మను చెరబట్టిన తనం, నా అమ్మ తెలంగాణ ఉద్యమము అతలాకుతలం అవుతున్నప్పుడు నా తెలంగాణ 60 ఏళ్ళు ఎవరి చేతుల కిందనో బందీ కాబడితే 100 బలిదానాలు, కోట్లాది మంది రోడ్లెక్కితే వచ్చిన తెలంగాణ నేనే తెచ్చిన అనుకున్నని నేపథ్యాన్ని కూలదన్నడానికి 100కి 100 వాళ్ళు 7 ఏళ్ల మౌనం. ఎన్నోసార్లు హెచ్చరించిన మీరు ఇన్లే. ఎవడో అంటాడు కవి ప్రతిపక్ష హోదాలు ఉండాలి కదా. అవురా, ఇప్పుడు సారు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇప్పుడు నేను సారి దిక్కుపోవాలా? మరి 10 ఏళ్ళు ఆ పాటకు జరిగిన అవమానమే కలిపిందంటావా? మళ్ళీ పాట కోసం కాదు,
పాట సమస్య కాదు. అదే అదే రేపు ఇంకోటి వచ్చి తీసి పారేసినా ఇగో ఈ ఎంటిక కింద సమానం. అదో పెద్ద పని కాదు నాకు. మీరు కాదంటే ఏం చేసిందో మీకు పాఠం చెప్పింది. మీరు రేపు వచ్చినాక కాదంటే మిమ్మల్ని ఏం చేస్తుందో కూడా ముందటి పాఠం మీకు అది చెప్తుంది. నానా కై కట్టడమే నాకు తెలుసు, అది ఉంటదా పోతుందా అన్న బాధ నాకు ఉండదు. అంటే మీ ఇద్దరి ప్రేమ కడుగుతున్నారు మూలం. అక్కడ మూలము మేము కలిసిన సమయం కలిసి వచ్చింది. మేము కలిసిన సమయం ఆ ముహూర్త బలం బాగుంది, మామూలుగా కాదు. మా అమ్మకు సారు కబంధ హస్తాల నుంచి పగులగొట్టి మా అమ్మకు స్వేచ్ఛ యుతగాలులకు జనాలకు మీరు కట్టిన కంచెలను, మీరు కట్టిన శాసనాలను కూలదన్నిన నేపథ్యాన్ని ఎందుకు చేయకొట్టొద్దురా మరి నేను. అంటే మేము ఈ శత్రువు మిత్రుడైనట్టుగా కదా మీరిద్దరు మిత్రులు అయిపోయారు. అట్లా మిత్రులమైన ఎజెండా అది. ఒకవేళ చెప్తున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందే మిత్రులం. అరే మా అమ్మ తెలంగాణరా, ఒక్కమ్మ బిడ్డలమే, తల్లి ఒకటే, ఒకతే మా అమ్మ, ఒకతే మా నేల, ఒకే ఆకిట్ల నుంచి ఆడుకుంటూ వచ్చినాం. పాలమూరైన నా ఇల్లే, ఓరుగల్లైన నా ఇల్లే, మెదకైన నా ఇల్లే. నేను పూర్వాశ్రం 10 జిల్లాలు నా కుటుంబం, ఇక్కడ 33 జిల్లాలు కూడా ముక్కలైతే కూడా మొత్తం ఏదైనా ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ. ఇందులో కేసీఆర్ కూడా మా అమ్మకు పుట్టిన కొడుకే కదా, వయసులో నాకు తమ్ముడే కదా. అరే నాకన్నా పెద్దోడు కేసీఆర్ నన్ను తమ్ముడు అనలే, పాపం పెద్ద సంస్కారాలతోటి అన్నే అన్నాడు కదా. అయినా కూడా ఆయన నాకు అన్నే కదా. అరే సన్నాసులు, మీరు కూడా నన్ను అంటున్న వాళ్ళు నా తోబుట్టువులే కదా. సో మిమ్మల్ని కలిపింది ఒకరంటే ఒకరికి ఇష్టము, ఒక ముహూర్త బలంలో కలిశారు మీరు. అంతే, ముహూర్త బలం కాదు, ఒకరంటే ఒకరికి ఇష్టం అంతే. బాగా ముఖ్యమంత్రి కాదు సుమా, అది ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే అంతే తప్ప అది చాలా రోజుల ముందు. నాకు అతను పాటలు వినేవాడా రేవంత్ కుటుంబము తోటి నాకు ముడిపడ్డ అనుబంధము. రేవంత్ను చెరబట్టి ఈడ్చుకపోయిన రోజు నుంచే నన్నేం చేసిర్రా మీరు, గదే చేసిర్రు కదా, గదే చేసిర్రు కదా. 2 అవమానాలు ఏకమై కొడితే మీ ఏలుబడి తునాతునుకలు గాలే అన్న. ఇప్పుడు ఇంకొక విమర్శ కూడా వచ్చింది ఈ పాట విషయంలో. చెప్పు. కీరవాణి అయినేమో ఆంధ్ర ప్రాంతం వాడు, ఇదేమో తెలంగాణ కదా, తీసుకెళ్ళి ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒక విమర్శ వచ్చింది కదా, దాన్ని ఎలా చూడాలన్న? అది చిన్న ఇష్యూనన్న. ఇక్కడ జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్న నా జన్మభూమి నిన్నటి దాకా ఏకత్వంలో ఉన్న భిన్నత్వానికి వచ్చి ఆంధ్రలో విలీనమైన వాళ్ళు వీళ్ళు ఇట్లా చెప్తే మళ్ళీ ఒక ఇంటర్వ్యూ అవుతుంది మీకు. నేను ఒకే ఒక్క మాట చెప్తాను, సంగీతానికి పాపం ఇక్కడ కూడా కీరవాణి మీద ఎవరికేం బాధ లేదు, అందరికి ఇష్టమే. కీరవాణి పట్ల కాదు ఆ కొట్లాట, ప్రాంతీయత కాదు కొట్లాట. అందశ్రీ మీద ఏకోన్ముఖమై కట్టుకున్న ఒక కుట్ర, అందశ్రీ మీద కంకణము కట్టుకున్న కుట్ర. కానీ మీకు ఒక మాట చెప్పాలి, వాళ్ళు ఫోన్లో పనిచేసి ఆ ఫోనును వాళ్ళ ఆలోచనను ఎరగా చేసి నన్ను బజారుకి ఇడిచి పజీత చేయాలనే వాళ్ళను కొన్ని కంకణం కట్టుకున్నారు. వాస్తవానికి ఏమరా, గ్లోబును పెనవేసుకొని నడిచిన నేను గోటికాయంత మెదళ్లను పసిగట్టలేనా? మిమ్ములనే ఆ ఫోను ద్వారా 14 నిమిషాలు మాట్లాడి మీ కుట్రలను కుతంత్రాలను బయటికొచ్చేలా చేసింది మీరు కాదురా, నేనే మిమ్ముల బయటికి తీసిన. రివర్స్ గేమ్ ఆడారు, అది మీకు తెలుసు అనేది. అంటే మీరు చెప్పాలనుకుంది ఏంటంటే కవికి, కళాకారులకి, సంగీతానికి, సాహిత్యానికి కులము ప్రాంతము ఇవేమి ఉండవు, వీటికి అతీతము. మనిషికే ఏది ఉండదు. మనిషి అంటేనే నరుడు అంటేనే విశ్వం, విశ్వనరుడు అనేటోడు ఉండడు ఒకడు. నరుడే విశ్వం, విశ్వమే నరుడు. కాబట్టి అటువంటి చూడటం తప్పు. నా మీద రేవంత్ రెడ్డి మీద ఉండే కోపంతో ఇది ఒక రాజకీయం చేస్తున్నారు. కానీ ఇది 2 కోపాలు. ఎందుకు ఇద్దరమైనమో చెప్తా కదా. అధికారము మీరు ఈడ్చుకపోయినట్టే మీ కబంధ హస్తాల నుంచి మీ అధికారాన్ని ఈడ్చుకొచ్చింది కదా, అది రేవంత్ మీద కోపం మీకు. అలా మీ దొడ్డికాడి కుక్కలను ఉసిగొలిపిన్రు, మీ కొట్టంకాడి కుక్కలు ఉంటాయి కదా ఉసిగొలిపిన్రు. ఇక మరిగిందేదో మరుగుదాము అంటే అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మీరు ఇంత విశ్వాసము, ఒక నమ్మకము పెట్టుకున్నారు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ 10 ఏళ్లలో అనుకున్న న్యాయం జరగలేదు. అయితే ఒక మాట చెప్పాలి కదా, ఈయన పరిపాలనలో న్యాయం జరుగుతున్న విశ్వాసం మీకుందా? చాలా మంచి ప్రశ్న నాన్న. నేను అదే చెప్పబోతున్నాను, అదే ప్రశ్న ఇష్టం. అదే రేవంత్ నేను కూర్చున్న ఇంటర్వ్యూ చూడండి. తండ్రి, ఇప్పుడు మనం ఇద్దరం కూర్చుండబెట్టినా
నేపథ్యం ఏదైతే ఉందో ఫస్ట్ దండము కేసీఆర్ గారికే పెట్టాలన్నా మన ఇద్దరం కలిసి. ఎందుకన్నా అంటాడు, అయ్యో నువ్వు నన్ను కలిసే నేను కలిసే సందర్భం ఎక్కడుంటుందో నాకు తెలియదు. మనం కలిసే వాళ్ళమే కాదు, నీ ధ్రువం వేరు నా ధ్రువం వేరు, మనం కలిసే వాళ్ళం కాదు. మననిద్దరు గడిపిన అదృష్టం తెలంగాణ అమ్మిచ్చింది, అంతకు మించి సారిచ్చిండు. కాబట్టి సారుకు మనం కృతజ్ఞత చెప్తాం. సారు దారి తప్పితేనే కదా నీ దగ్గర నేను కూర్చున్నది, సారు దారి తప్పితేనే కదా నీ దగ్గర నేను ఇంటర్వ్యూకి వచ్చింది. ఒకటి చెప్పనా శర్మ, రాజ్యము అని పేరెత్తిన మా అన్నలను నక్సలెట్లను 100,000 మందిని చంపింది రాజ్యం. మరి నేను రాజ్యాన్ని కూలదంత్వరా అని ఏలెత్తి చెప్పి ఇంటర్వ్యూలో కూర్చున్నాను. రాత్రికి మర్డర్ చేస్తారు. మరి రేవంత్ రెడ్డి పట్ల అవిశ్వాసం అన్నావు కదా? లేదు, నేను తెలంగాణ పట్ల విశ్వాసం కొద్ది కూర్చున్నాను. నేను అక్కడ అది కాదు, ఈయన పాలనలో న్యాయం జరుగుతుంది, అదే చెప్పబోతున్నా. అదే నా తెలంగాణ కోసం కూర్చున్నా, నా తెలంగాణ విముక్తి కోసం కూర్చున్నా నేను. ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ కబంధ హస్తాలకు పోయిన తెలంగాణ, మరి రేవంతు అనే ముఖ్యమంత్రి కబంధ హస్తాలకు పోదని నువ్వు అనుకుంటున్నావంటే, ఆ రోజు అదే చెప్పిన, సారు దారి తప్పినాడు, శంకరగిరి మాన్యాలు పట్టియడానికి 7 సంవత్సరాల తపస్సు చేసిన నేను, తండ్రి నువ్వు దారి తప్పితే నీ జుట్టుకు గజ్జగట్టి ఊరేగిస్తా, జాగ్రత్తగా గుర్తు పెట్టుకో అని చెప్పిన. అంటే ఆయన ఏమన్నాడు? నవ్విండు అంతే. మాది ప్రజల పాలనన్నా, మేము ప్రజలకు విధేయులుగా పాలన చేస్తాం తప్ప మా పాలనగా మా స్వాతంత్రంగా మేము నియంతలుగా చెయ్యమన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు లేవా? ఏ పార్టీ అయినా తప్పిదాలు చేస్తుంది కదా. ఏ మనిషి అయినా తప్పులెన్నో వారు తండోపతండాలు ఊరి జనులకెళ్ళ నుండి తప్పులేంచువాడు తమ తప్పులెరుగడు విశ్వదాభిరామ వినురవేమ. మా అయ్యి ఉన్నాడు కదా వేమన. అందుకని కేసీఆర్ అలా చేయటం వల్లే నేను ఇలా చేశాను, రేపు నువ్వు చేసినా నేను అలాగే తప్పకుండా చేస్తాను. కానీ ఎప్పుడు చేస్తావు? చేస్తాను. నీకు 10 ఏళ్ళు సమయం ఇచ్చిన కదా. నేను చేయడం ఏందయ్యా? తెలంగాణ చేస్తుంది. నేనేమన్నా చేయడానికి తెలంగాణ ఊరుకుంటుందా? ప్రజలు ఊరుకోరు కదా. ఒక మాట చెప్పనా తండ్రి, పోయిన టీఆర్ఎస్ బీఆర్ఎస్కు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, రేపు రావాలనుకొని కలలు కంటున్న బీజేపీ పార్టీకి, అయ్యో అధికారంలోకి వచ్చినాం కదా మళ్ళొక్కసారి తెలంగాణ ముఖాన పోదామని ఇటు ముఖం దింపిన టీడీపీకి రొమ్ము జరిచిన మా పవన్ కళ్యాణ్, అదేం పార్టీ అయినది? జనసేన. ఏ పార్టీ అయినా ఇక్కడ రాని, ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యంగా ఏలుబడికి రాని, ఏలుకొని రేవంత్ మీద నాకు ఎప్పుడు సదా నా ప్రేమ ఉంటుంది. ఆయనకున్నా ఉంటుంది, ఆయనకు లేకున్నా ఉంటుంది. నాకు రేవంత్ రెడ్డి అసలు నీతో ఎందుకు ఇంటర్వ్యూ చేయించుకోవాలనుకున్నాడు? అది ఆయనకు అడగాలి, అది మా అయోధ్య రెడ్డిని అడగాలి. మా ఇద్దరిని అనుసంధానం చేసింది. ఇప్పుడు సీపు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉన్నాడు కదా తమ్ముడు అయోధ్య రెడ్డి, మా అయోధ్యని అడిగితే చెప్తాడు ఆ సూత్రం. నాకు తెలియదు. నేను చెప్తే కదా ఏదో కాలమే కోదండమై మా ఇద్దరిని విల్లంబులుగా వాడింది సార్. కోదండరామ్ కూడా ఉన్నాడు ఇందులో, సారు కూడా ఉన్నాడు కదా, మా కోదండరావు సారు కూడా ఉన్నాడు కదా. మా కాలమే తెలంగాణనే మమ్మల్ని ఇద్దరిని, నిజంగా ఒక మాట చెప్తే బాగుండు, మా కోదండరాం సార్ని కోదండంగా మార్చి మా ఇద్దరిని విల్లంబులుగా వాడిందేమో మరి. అయితే ఇప్పుడు ఒక మాట చెప్పి ఊకుంటాను నేను ఇక్కడ. నా అమ్మను చెరబట్టిన నాడు, ఆంగ్లేయులు చెరబట్టినప్పుడు నా దేశము నా జాతి ఎలా తిరగబడ్డదో వాళ్ళ మీద, నేను మీరు మా అమ్మను చెరబట్టినప్పుడు అలానే తిరగబడ్డా. రేపెవ్వడన్నా చెరబట్టినా, ఇటు రేవంత్ అయినా ఎవరైనా, ఇక్కడ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా జనసేన అయినా ఇంకే సేన అయినా మా అమ్మను చెరబడితే, నిన్నటిదాకా కవినే చూశారు మీరు, నిన్నటిదాకా మీరు దిక్కుమాలినోన్నే దిక్కులేనోన్నో చూసిండ్రు. కానీ దిక్కులేనోడే ఇలా తెలంగాణకు దిక్కయిండు కదా. ఇది కూడా మీ మనోపలకం మీద పెట్టుకోండి. ఇప్పటిదాకా కవిని మాత్రమే చూశారు. రేపు మళ్ళీ నా తల్లిని చెరబట్టాలని ఎవ్వడు చూచినా మీకు కవిని చూపెట్టను. ఈ దేశము గుర్తు చేస్తున్న పనికి మాలినోళ్ళందరూ ఊరేగిస్తారు. ప్రపంచం మరువని భగత్ సింగును ఈ దేశము అంత గుర్తుండదో మీకు గుర్తు చేస్తున్న ఈ వేదిక మించాయి. మళ్ళీ గనుక నా తల్లిని చెరబడితే మీకు భగత్ సింగ్ను చూపెడతా. ఇప్పుడు ఏమన్నా సాహిత్యం ఏమైనా రాస్తున్నావా? పాటలు సాహిత్యం ఏం పని చేస్తా? రోజు అదే పని చేస్తా కదా. అదే ఆట పాట.
ఆట లేదు, పాట ఉండదు. ఆట ఉండదు, నాకు పాట ఉంటుంది. అది పాటే ఆట. ఆ పాట ఉంటుంది, పద్యం ఉంటుంది, ఏదన్నా ఉంటుంది. బతుకంత అదే కదా. బతుకంతా పాట అన్నాడు కదా, పాట రాశాడు. పాట నడుస్తుంది కదా. తర్వాత చివరిలో నాకు నది పూర్తి చేసుకోవాలన్న. ఓహో, నది. నాకు 2 కావ్యాలు జాతికి ఇవ్వాలి. నేను చెప్పిన కూడా ఎప్పుడు అంటే ప్రపంచమంతా తిరిగిన 6 ఖండాలు తిరిగి నది కావ్యం కోసం 6 ఖండాలు తిరిగిన నేను. నది కావ్యం ఒకటి రాస్తున్నాను. నది కావ్యం ఒకటి పూర్తి చేయాలి. రెండోది, గిన్ని నేపథ్యాలకు కారణభూతమై తల్లి చచ్చిన కుక్క పిల్ల జీవితమురా, కుక్కను ధరుముతున్న కుందేలు పిల్ల నా బాల్యమురా, మృగాలు చుట్టుముట్టిన జింక పిల్ల నా జర్నీ, నా బాటరా, నా జీవన బాటరా. మరి ఇన్ని కారణాలకు భూతమైన ఈ అనామకుడి జీవిత కథ కూడా చెప్పాలి కదా మీకు. అవును, నీ జీవితం అదొక కావ్యం. ఈ 2 కావ్యాలు, నది గురించి ఒక కావ్యము, నీ జీవితం ఆత్మకథ ఒక కావ్యం. 2 కావ్యాలు ఇవ్వాలి. అమ్మ కరుణిస్తే త్రిశతిగా వాక్కులమ్మ అనే ఒక పద్య కావ్యం కూడా ఉంది. నన్ను వాక్కులమ్మ, అన్ని శీర్ష పద్యాలు వాక్కులమ్మ. ఇది నా ఈ 3 ఇల్లు కట్టుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ పని ఇప్పుడు నా అది వద్దులే, నేను ఇల్లు కట్టుకుంటున్నా. అది రేపు కూడా దగ్గద్దగలు మెరిచే, ఇప్పుడు కూలుతున్న ఇంట్లున్న వాడిని రేపు దగ్గద్దగలు మెరిచే ఇంట్లోకి కూడా పోతానేమో చెప్పలేను. అమ్మని నమ్ముకున్నావు కదా. కదా, అమ్ముకొని కాదురో కట్టేదో, నమ్ముకోనే నాకెవ్వరైనా సాయం చేస్తారు కదా అన్న. చివరిలో మొత్తం నీకు అక్షరాలే, నువ్వు నాకు ఏ అక్షరాలు రావు, నేను చదువుకోలేదు అన్న నీతో ఇంత గొప్ప కవిత్వాన్ని నువ్వు నమ్ముకొని అమ్మవారు సృష్టించింది. నువ్వు చెప్పిన ఇంత ప్రారంభంలో చెప్పిన శంకర మహారాజ్ శృంగేరి ఆయన, నువ్వు ఉపాసన ఇవన్నీ చేసింది. అక్షరాలు లేని వాళ్ళు నీ రాసిన పాటనే పాఠ్యాంశాలుగా పెట్టారు. అదే నీకు డాక్టరేట్ ఇచ్చింది, చాలా గౌరవాలు ఇచ్చింది, సత్కారాలు ఇచ్చింది. నేను లోక కవిని చేసింది, ప్రజాకవిని చేసింది, ప్రకృతి కవిని చేసింది కదా. సినిమాల్లో కూడా నువ్వు పాటలు రాశావు. అయితే ఈ మాయమైపోతున్నాడమ్మో పాట, దాంతో మన ఇంటర్వ్యూ ముగించేద్దాం. అది నువ్వు ఎంతసేపు పడ ఒక 2 మాటలు చెప్పి అంతే. ఎవనికి పుట్టిందా అన్నది నా గొడవ, ఒకనికే పుట్టిందా ఎందరికి పుట్టిందా అనేది వాళ్ళ గొడవ. ఏ కులపోడు వీడు అన్న గొడవ. దళితము అనే ఒక కులము భారతదేశంలో లేదు. కాన్స్టిట్యూషన్ కమిషన్ కూడా దళిత అనేది కాన్స్టిట్యూషన్ శబ్దం కాదు అని 2004లో దాన్ని నిషేధించబడ్డది కూడా. రాజ్యానికి వ్యతిరేకించ పదము ఒక కులం చేస్తే ఆ కులాన్ని నేను లెక్క చేయ. ఈ పాటకు సబ్బండ కులాల హక్కున్నది, సబ్బండ వర్ణాల హక్కున్నది. ఈ పాట పట్ల, నా పట్ల కూడా, నా పాట పట్లనే కాదు, నా పట్ల కూడా సబ్బండ కులాలకు హక్కున్నది, సబ్బండ వర్ణాలకు హక్కున్నది, సకల జనులకు హక్కున్నది. కాదు, నా జాతి చిహ్నంగా చూసినప్పుడు, భారతీయ జాతి చిహ్నంగా చూసినప్పుడు బహుజన జాతులకు కూడా హక్కున్నది. లేని కులము తీసుకొచ్చి నాకు ట్యాగేస్తే, లేని భావజాలాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెడితే మోసే ప్రసక్తే లేదు, దాన్ని ఆమోదించే ప్రసక్తి లేదు. ఇది నేను నిర్ద్వందంగా చెప్తున్నాను. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఆస్థాన కవ, తెలంగాణ గీతం కాంగ్రెస్ ఆస్థాన కవ రావులే, ఎవ్వడికి ఆస్థానం కాదు, నా పాట కాదు, నేను కాదు, ఎవడి ఆస్థానములో అరే ఏ పదవిత్తనన్నా లెక్క చెయ్యని నేను ఆస్థాన కవిపీఠమా? నన్ను గన్న నేలపీఠమే నాది. అందుకోసం ఒక మాట చెప్తాను తండ్రి, ఇక్కడ నాకింతటి పాండిత్యం ఇచ్చిన నా కవి పరంపరకు శరణాగతి చెప్పుతున్నా. నా దేహములో ఎక్కడనన్నా చేతస్సు రేతస్సు అని ఒక బీజం ఉంటుంది. మీకు భాష చెప్తున్నా బిడ్డ, నా దేహానికి వచ్చిన రేతస్సు ఎవ్వరిదో కానీ వాడికి కూడా శరణాగతి చెప్తున్నా. 10 నెలలు ఊరేసిన అమ్మ గర్భం ఎవరో, నా పుట్టుక కర్ణుని పుట్టుకరా. ఈ మాయమైపోతున్నాడమ్మా నా పాటతో ముగించేద్దాం కదా. అందులో ఒక వేదన ఉంది, వాస్తవం అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి లేదు, ఈ భాష ఇచ్చిన నా కవి పరంపరకు, ఈ బతుకునిచ్చిన నేల పరంపరకు, జన పరంపరకు, ఈ పదబంధాలనిచ్చిన నేను ఎక్కడ కావ్యాల నుంచి కాపీ చేయరా తండ్రి. నేను వస్తువు ఎంచుకున్నానంటే భాష వచ్చి చేతులు కట్టుకొని నిలబడుతుంది. అక్కడ నేను ఏది వాడాలను అది వాడతాను. కాబట్టి ఈ పాండిత్యానికి, ఈ ప్రతిభకు, ఈ వస్తువుకు, ఈ శిల్పానికి, ఈ కవిత వ్యుత్పత్తికి, భాషకు ఏది తల్లి వేరయ్యున్నదో, ఏది అన్ని తానై నన్ను నడుపుతున్నదో అది నేను ఇక్కడి నుంచి ఇటు పోతా. ఒక్కసారి చెప్తా వీళ్ళకు. చాతుర్వర్ణమయా సృష్టములో 4 వర్ణాలు ఉంటాయి శర్మ, 5వ వర్ణము కూడా ఉన్నది. నిషాద చెప్తున్నాను. ఆ నిషాదుని నుంచి, శూద్రుని నుంచి, వైశ్యుని నుంచి, క్షత్రియుని నుంచి, బ్రాహ్మణము నుంచి
ఈ 5 వర్ణాలు నా దేహములో 5 పంచభూతాలు. ఈ 5గురు నుంచి, ఈ 5 భూతాల నుంచి ఏదొచ్చినా ఆ పరంపరదే. నాకే ప్రతిభ వచ్చినా, ఏ భాష వచ్చినా ఈ 5 మూలాల నుంచే వస్తుంది. కాబట్టి ఈ పరంపరకు నేను శరణాగతి చెప్పుతున్నా. నన్ను ప్రపంచపటం కండంతర ఖ్యాతినిచ్చిన మాయమైపోతున్నడమ్మా అని అనుకుంటారు. ఇది 4 యుగాలను తూకమేసినాక రాసిన గీతం. ఇది నలుగురు మెప్పు కోసం రాసిన గీతం. అరే ప్రజల భాష రాదు, ప్రజలతో ఉండడు, మా వాడల ఉట్టలే, మా వాడోడు కాదు. అవురా నిజమే, అది కూడా చెప్తున్నా, అది కూడా నిజమే. ఎవరికి పుట్టినో అన్న గొడుపు ఉంది కదా, దానికి వదిలేద్దాం. మీరు డిఎన్ఏకి వస్తే నేను వస్తా. ఆ వేదన నుంచి ఈ పాట పుట్టింది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఇక్కడ కులమే ఉంటది శర్మ, ఇక్కడ మతమే ఉంటది శర్మ, ఇక్కడ వర్ణమే ఉంటది శర్మ, ఇక్కడ వైషమ్యమే ఉంటది శర్మ, ఇక్కడ నేను అన్న అహంకారము కొట్టొచ్చినట్టు కనబడుతుంది శర్మ. వీటన్నిటికీ పరిపూర్ణత్వమైన దైవము కంటే గొప్పది ఏదన్నుంటే నాకు పూర్ణమైన మనిషే నాన్న. అన్నీ ఉన్నాయి కానీ మనిషే కనిపించట్లేదు కదా, అందుకే ఆ పాట ఆ మనిషి కోసము నా అన్వేషణ. అన్నది పాడన్నా. ఆ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, 100కో కోటికో ఒక్కడు ఎడవున్నాడో కానీ కంటికే కనరాడు. మాయమైపోతున్నాడమ్మా. ఈ పాటకు ఫస్ట్ చరణం తెలంగాణ గీతానికి ఎలా చరణం వచ్చిందో శిరస్సుగా, ఈ పాట కూడా శిరస్సు లేకుండే మగుటం. ఈ మధ్యన అడవి నుంచి ఒక అక్క చెప్తుంది, ఇది పూర్ణత్వం ఉన్నదా అన్న, ఈ పాటను ఒకసారి చెప్తావా అని అన్నప్పుడు, ఎందుకు వచ్చిందమ్మా గింత గీతం ప్రపంచ ఖ్యాతిగాంచితే నాకెందో మా అమ్మతనము లేదు ఇక్కడ అన్నది. ఒరి నీ అమ్మ ఏందమ్మా, నువ్వు ఎంత చదువుకున్నావు? మా అమ్మతనం, మా అమ్మను మాయమైపోతున్నాడా మా అన్నవు, మా అమ్మ గర్భం ఏది ఇక్కడ, ఈ పాటలో శిరస్సే లేదన్నది. ఓరే తల్లిని దండం పెడతాను, నన్ను ఇబ్బంది పెట్టకని. ఈ మధ్యన ఈ పాటకు తొలిచరణంగా జనమనిచ్చిన తల్లిదండ్రులను వదిలేసి యుగధర్మమిది అంటూ జగమేలబోతారు. అమ్మ నాన్నలు కాస్త అన్నమడిగితే చాలు కన్నబిడ్డల రోజు కన్నెర్ర చేస్తారు. అరే ముసలితనమది ముసిరి ఉసురు తీస్తూ ఉంటే పిసరంత దయలేక కసిరిచ్చి కొడుతారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతాడమ్మా. అమ్మ నాన్నలను మోసం చేసినోడు, వానికి వాడు మోసం చేసుకున్నోడు ఇక దేన్నన్న మోసం చేస్తాడని పుట్టి పురుడు పోసుకున్న గీతం ఇది. కవి శాపం, అది శాసనమో శాపమో నాకు తెలియదుగా. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, 100కో కోటికో ఒక్కడు ఆడవున్నాడో కానీ కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, జనుమనిచ్చిన తల్లి దండ్రులను వదిలేసి యుగధర్మమిది అంటూ జగమేలబోతారు. అమ్మ నాన్నలు కాస్త అన్నమడిగితే చాలు కన్నబిడ్డల రోజు కళ్ళెర్ర చేస్తారు. అరే ముసలితనమది ముసిరి ఉసురు తీస్తూ ఉంటే పిసరంత దయలేక కసిరిచి కొడుతారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓహో మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, మానవత్వము ఉన్నవాడు. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్ యూ నాన్న.